11వ వచనము, ఆ తదుపరి 28వ వచనం నుండి ఆఖరి భాగం వరకు మనము చదువుదాం. వారు ఈ మాటలు వినుచుండగా తాను యెరూషలేమునకు సమీపమున ఉండుట వలన దేవుని రాజ్యము వెంటనే అగుపడునని వారు తలంచుట వలనను ఆయన మరి యొక్క ఉపమానము వారికి చెప్పెను. అలాగే 28వ వచనము నుండి క్రింద వచనాలను నేను చదువుతాను. యేసు ఈ మాటలు చెప్పి యెరూషలేమునకు వెళ్ళవలనని ముందు సాగిపోయెను. ఆయన ఒలీవల కొండ దగ్గర ఉన్న బేత్పగే, బేతనియ అను గ్రామముల సమీపమునకు వచ్చినప్పుడు తన శిష్యులనిద్దరిని పిలిచి, మీరు ఎదుట ఉన్న గ్రామమునకు వెళ్ళుడి. అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును. దాని మీద ఏ మనుష్యుడును ఎన్నడును కూర్చుండలేదు. ఎవరైనను మీరెందుకు దీన్ని విప్పుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని అతనితో చెప్పుడని చెప్పి వారిని పంపెను. పంపబడిన వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టే కనుగొని ఆ గాడిద పిల్లను విప్పుచుండగా దాని యజమానులు, మీరు గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు వారు, ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని అనిరి. తరువాత వారు యేసునొద్దకు దాన్ని తోలుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించి ఆయన వెళ్ళుచుండగా తమ బట్టలు దారి పొడవునా పరచిరి. ఒలీవల కొండ నుండి దిగుచోటికి ఆయన సమీపించున్నప్పుడు శిష్యుల సమూహమంతయు సంతోషించుచు, ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడునుగాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని గూర్చి మహాశబ్దముతో దేవుని స్తోత్రము చేయసాగిరి. ఆ సమూహములో ఉన్న కొందరు పరిసయ్యులు, బోధకుడా, నీ శిష్యులను గద్దింపుమని ఆయనతో చెప్పగా ఆయన వారిని చూచి, వీరు ఊరుకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయునని మీతో చెప్పుచున్నానెను. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకొనిన ఎడల నీకెంతో మేలు. కానీ ఇప్పుడు నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి కనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టుకట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలో ఉన్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి ఉండనీయని దినములు వచ్చుచున్నవని చెప్పెను. ఆయన దేవాలయంలో ప్రవేశించి అందులో విక్రయములు చేయు వారితో, నా మందిరము ప్రార్థన మందిరము అని వ్రాయబడి ఉన్నది, అయితే మీరు దాన్ని దొంగల గుహగా చేసితిరని చెప్పి వారిని వెళ్ళగొట్ట ఆరంభించెను. ఆయన ప్రతిదినమును దేవాలయములో బోధించుచున్నప్పుడు ప్రధాన యాజకులను శాస్త్రులను ప్రజలలో ప్రధానులను ఆయనను నాశనము చేయజూచుచుండిరి. గాని ప్రజలందరూ ఆయన వాక్యం వినుచుండుటకు ఆయనను హత్తుకొని ఉండిరి గనుక ఏమీ చేయవలెనో వారికి తోచలేదు. క్రీస్తునందు ప్రియులైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యమును మనం చూచినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు యెరూషలేములోనికి ప్రవేశిస్తూ ఉన్నప్పుడు జరిగినటువంటి సంఘటనలుగా ఇవి లిఖించబడ్డాయి. అంతేకాకుండా ఆయన ఆ రోజున జరిగించిన కొన్ని కార్యములను గూర్చి ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో కూడా మనము చదివినట్లయితే ఈ యొక్క వాక్యము చాలా స్పష్టంగా మనకు మొదటి 17 వచనాలు మనకు కనబడతాయి. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుట ఉన్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల
అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్తల వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదనెక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనున్నది. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోడుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహములోనూ అనేకులు తమ బట్టలు దారి పొడవునా పరిచిరి. కొందరు చెట్ల కొమ్మలను నరికి దారి పొడవునా పరిచిరి. జనసమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చు వాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. జనసమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. యేసు దేవాలయములో ప్రవేశించి క్రయ విక్రయములు చేయువారిని వెళ్ళగొట్టి రూకలు మార్చువారి బలలను గువ్వలను అమ్మవారి పీఠములను పడద్రోసి నా మందిరము ప్రార్థనా మందిరం అనబడునుగా అని వ్రాయబడి ఉన్నది, అయితే మీరు దాని దొంగల గుహగా చేసేవారని అనెను. గుడ్డివారు కుంటివారు దేవాలయంలో ఆయన యొద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరచెను. కాగా ప్రధాన యాజకులు శాస్త్రులను ఆయన చేసిన వింతలను, దావీదు కుమారునికి జయము అని దేవాలయంలో కేకలు వేయుచున్న చిన్నపిల్లలను చూచి కోపముతో మండిపడి, వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయనను అడిగిరి. అందుకు యేసు, వినుచున్నాను. బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపచేసి తిని అని అనుమాట మీరెన్నడూ చదవలేదా అని వారితో చెప్పి వారిని విడిచి పట్టణం నుండి బయలుదేరి బేతనియకు వెళ్ళి అక్కడ బస చేసెను. క్రీస్తునందు ప్రియులైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యమును మనం చూస్తూ ఉన్నప్పుడు ఇది ఈ దినాన్ని గూర్చినటువంటి సంఘటన. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన 2030 సంవత్సరాల క్రితము ఆయన ఈ లోకమునకు వచ్చి ఈ లోకములో 33.5 సంవత్సరాలు ఆయన జీవించి 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్య చేసి 3.5 సంవత్సరాల కాలము ఆయన పరిచర్య చేసి ఆయన దేవుని రాజ్యమును గూర్చి, పరలోకమును గూర్చి, దేవుని గూర్చి, రక్షణ మార్గమును గూర్చి ప్రజలకు చాలా స్పష్టంగా బోధించి తన చర్యల ద్వారా, తన క్రియల ద్వారా వారికి చూపించి ఆ తర్వాత ఆయన సిలువలో ఆయన మరణించిన సందర్భాన్ని, ఆ సిలువలో మరణించటానికి ఆయన ఏదైతే యెరూషలేమునకు వెళ్ళేటువంటి ఆ ప్రయాణాన్ని, ఆ సందర్భాన్ని మనము చూస్తూ ఉన్నాం. ఈ సందర్భాన్ని మనం చూసినప్పుడు ఆయన 30 సంవత్సరాలు జీవించిన కాలము కంటే 3.5 సంవత్సరాల కాలము ఆయన చేసిన పరిచర్య కాలము అనేటువంటిది చాలా శ్రేష్టమైనది గాను, ఆ 3.5 సంవత్సరాల పరిచర్య కాలం అనేటువంటిది చాలా అద్భుతమైనది గాను మనకు కనబడుతూ ఉంటుంది. 3.5 సంవత్సరాల్లో దేవుడెవరో, పరలోకమేంటో, దేవుని కృప ఏంటో, ఈ లోకములో దేవుని యొక్క ఉద్దేశమును నెరవేర్చేటువంటి ఆ యొక్క సందర్భము ఎలా ఉంటుందో, ప్రజలను దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నారో, ఆయన తన కొరకు, మన కొరకై లేక మనుషుల కొరకై ఏర్పాటు చేసినటువంటి ఏర్పాటు ఎలాంటిదో, మనలను ఎలాగున్న పరలోకమునకు తీసుకుని వెళ్ళటానికి ఆయన ఇష్టపడుతున్నారు. దాని కొరకై మనలను పరిశుద్ధులుగా చేయటానికి, తాను మనలను నీతిమంతులుగా చేయటానికి సిలువ అనేటువంటి లేక మరణము అనేటువంటిది మన యొక్క బదులైన వ్యక్తిగా ఆయన ఎలా ఉన్నారో, వీటన్నిటిని గురించి కూడా పరలోకం ఎలాంటిదో, పరలోక రాజ్యంలో ఉండేటువంటి ఆశీర్వాదం ఎలాంటిదో మాట్లాడుతూ చాలా విషయాలను స్పష్టపరిచినట్లు మనము చూడగలుగుతూ ఉంటాం. అయితే ఆఖరు వారం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి రోజులు. ఎందుకు అనంటే ఈ వారంలో చాలా గొప్ప మార్పులు అనేటువంటివి మనం చూడగలుగుతూ ఉన్నాం. అంటే 33.5 సంవత్సరాలలో లేనటువంటి ఒక పెను మార్పు, గొప్ప మార్పులు ఈ యొక్క 6 దినాలలో లేక 7 దినాలలో కనబడటాన్ని మనం చూస్తాం. యెరూషలేములోనికి యేసుక్రీస్తు జయోత్సవముతో ప్రవేశించటం అనేటువంటిది మనము ఈ యొక్క మట్టలాదివారం అనేటువంటి పేరు ఏర్పాటు చేశారు. ఎందుకు మట్టలాదివారం అనే పేరు వచ్చిందో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. ఎందుకు ఆ పేరు వచ్చింది అని అంటే,
వారు ఖర్జూరపు మట్టలు పట్టుకొని హోసన్నా హోసన్నా అని కేకలు వేస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చి వారు కేకలు వేసి దేవుని స్తుతించటాన్ని బట్టి ఆయనకు దారి పొడవున చెట్ల కొమ్మలు, ఖర్జూరపు చెట్ల ఆకులు వాటిని పరచటం అనేటువంటి దాన్ని బట్టి అలా చేయటం వలన దానికి మట్టల ఆదివారము అనేటువంటి పేరు వచ్చినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. అంతేకాకుండా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఈ ఈ విధానము లేకపోతే ఈ యొక్క విధానము ఏం చూపిస్తుంది అనంటే, ఈ మట్టలాదివారము అనేటువంటి విధానము దేన్ని చూపిస్తుంది అనంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక రాజు అనేటువంటి విషయాన్ని స్పష్టపరిచే విధంగా ఉన్నది. మీ అందరికీ తెలిసిన విధంగానే యూదులకు రాజు అనేటువంటిది ఆయన మీద ఏర్పాటు చేయబడినటువంటి పెద్ద నేరం. అంటే వాళ్ళు కోర్టులో నిలువబెట్టి హేరోదు రాజు కానివ్వండి, పిలాతు కానివ్వండి, నువ్వు యూదులకు రాజువా అనేటువంటి మాట మీదనే వారు ఆ యొక్క తీర్పు తీర్చినట్లుగా మనకు కనబడుతూ ఉంటుంది. నీవు యూదులకు రాజువా అనేటువంటి మాట మీదనే ఆయనకు తీర్పు తీర్చినట్లుగా మనకు కనబడుతూ ఉంటుంది. ఇంతకీ యూదులకు రాజువా అనంటే ఆయన నీవన్నట్టు నేను రాజునే అన్నారు. యూదులకు రాజు అని చెప్పబడటం అనేటువంటిది యూదులందరికీ సంతోషభరితమైన విషయమే. ఎందుకనంటే యేసుక్రీస్తు చేసే ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలను చూసినప్పుడు ఇలాంటి వాడే మనకు రాజుగా ఉంటే చాలు, దేవుని యొక్క శక్తిని భూమి మీద చూపించేటువంటి ఇలాంటి వాడు మనకు రాజుగా ఉండాలి అనగా, ఇంక కొంచెం రోజుల్లో ఈయనే ఈ హేరోదును, ఆ తర్వాత రోమా రాజ్యాన్ని విచ్ఛిన్నం చేసి, రోమా రాజ్యాన్ని నాశనం చేసి మాకు ఒక రాజ్యాన్ని సిద్ధపరుస్తాడు అనేటువంటి ఒక ధోరణితో, అనే ఉద్దేశంతో ఈ యొక్క అందరూ కూడా ఈ ఈ ఏమంటారు యేసుక్రీస్తును వెంబడించి ఈయన రాజుగా ఉండాలని కోరుకున్నారు. అందుకే రాజులు యుద్ధం చేసి జయించిన తర్వాత వచ్చేటప్పుడు దాన్నే ఏమంటారంటే ట్రయంఫల్ ఎంట్రీ అంటారు. అంటే విజయోత్సవపు ఊరేగింపు అనాలి. జయము పొందిన వారు ఊరేగించుకుంటూ వచ్చేటువంటి, రాజుగారు ఊరేగించుకుంటూ రాబడేటువంటి సందర్భాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం. యుద్ధానికి వెళ్ళేటప్పుడు గుర్రాల మీద వెళ్తారు, ఎందుకంటే గుర్రములు యుద్ధాలకు సరిపోయినవి. కానీ వారు తిరిగి వచ్చేటప్పుడు యుద్ధ వస్త్రాలు తీసివేసి ప్రశస్తమైన వస్త్రాలు ధరించిన వారై ప్రజలందరూ కూడా రోడ్డుకు అటు ఇటు నిలవబడి వారిని పొగుడుతూ ఉండి, రాజుగారు ఎంత గొప్పగా యుద్ధం చేశారు, ఎంత గొప్ప జయం మనకు దేవుడు రాజుగారి వలన దొరికిందని చెప్పేసని ఆయన్ని బహు బిరుదులిచ్చి పొగుడుతూ కేకలు వేస్తూ సంతోషంగా ఆయనని పూలతోటి అలంకరిస్తూ, ఆ తర్వాత పూలు చల్లుతూ ఇలాగున ఈ రాజ్యంలోనికి తీసుకొని వచ్చేటప్పుడు వేగంగా పరిగెత్తే గుర్రాల మీద రారు, నెమ్మదిగా వచ్చేటువంటి రాజుకు సంబంధించిన గార్ధబాలు ఉంటాయి, రాజుకు సంబంధించిన గాడిదలు ఉంటాయి. అవి నెమ్మదిగా ప్రయాణం చేయడానికి ఉపయోగపడేటువంటి గాడిదలు. ఆ గాడిదను ఎక్కి, రాజుగారు గాడిదను ఎక్కి వస్తారు. ఎస్తేరు గ్రంథంలో మీరు చదువుకుంటే మీకు అర్థమవుతూ ఉంటుంది. కొన్ని సందర్భాలు రాజుగారి యొక్క రాజుగారికి ఇవ్వబడే గాడిదలు ఎలాంటివి ఉంటాయి అనేటువంటిది. సరే, ఇక్కడ మనం చూసినట్లయితే ఇది రాజుగారు జయము పొందిన తరువాత వచ్చేటువంటి ప్రయాణానికి సంబంధించిన మ్యాటర్. యేసుక్రీస్తు తన పరిచర్యను ముగించి నేను యెరూషలేముకి వెళ్ళాలని 1-2 సార్లు, ఈరోజు 2 వాక్యాలు చదివించడానికి కారణం అది. లూకాసు వార్త ఈ 19వ అధ్యాయంలో మొదట చదవబడిన వాక్యము 11వ వాక్యము అందుకే చదివించాం. తాను యెరూషలేమునకు సమీపముగా ఉండటం వలన దేవుని రాజ్యము వెంటనే అగుపడునని వారు తలంచుకొనుట వలనను అని మనము చూస్తూ ఉన్నాం. అంటే ఏంటి వాళ్ళు కోరుకుంటున్నారు? వాళ్ళు కోరుకుంటున్నారంటే రాజ్యం వెంటనే రావాలి, రాజు వెంటనే యేసుక్రీస్తు రాజు అయిపోవాలి, అక్కడున్న రాజ్యాలు కూలిపోవాలి, మాకు ఒక స్వతంత్ర రాజ్యం కావాలి. కానీ నేను ఒక మాట మీకు చెప్పనా, ప్రపంచంలో ఇప్పటికీ ఉన్న రాజులు రాజ్యాలన్నీ కూడా కనుమరుగైపోయాయి, చరిత్రలో కనబడకుండా పోయాయి. ఇంకా చెప్పాల్సి వస్తే ప్రతి రాజ్యము దాని వైభవానికి ఒక సర్టెన్ పీరియడ్, ఒక టైం అనేది ఉంటూ వస్తూ ఉంది. కొంచెం కాలం, 10 సంవత్సరాల, 50 సంవత్సరాల, 30 సంవత్సరాల, 300 సంవత్సరాల, ఎంతో ఒక టైం పీరియడ్ అనేది ఉంటుంది.
అన్ని సంవత్సరాలు అయిపోగానే ఆ రాజ్యము కంటే బలమైన వేరొక రాజు పుట్టుకు రావటం, ఈ రాజ్యము పాడైపోవటం అనేది జరుగుతూ వస్తూ ఉంటుంది. నేనంటాను, ప్రభు అయిన యేసుక్రీస్తుని వీరు యూదులను విడిపించేటువంటి యూదుల రాజుగా వాళ్ళు అభివర్ణించి, యూదుల రాజుగా ఉండాలని వాళ్ళు కోరుకొని యేసుక్రీస్తుని గూర్చి వారు అలాంటి రాజుగా ఉంటాడని ఎదురు చూశారట. అదే 11వ వచనం నేను మీకు చదివిన విషయం. తాను యెరూషలేమునకు సమీపముగా ఉండుట వలన ఇంకా యెరూషలేంకి వెళ్తున్నాడు, ఈయన రాజు అయిపోతాడు, అక్కడున్న రాజులందరినీ కొట్టేస్తాడు. ఇది వాళ్ళ ఉద్దేశం. దేవుని రాజ్యము వెంటనే అగుపడునని వారు తలంచుట వలన, అంటే వెంటనే రాజ్యం వచ్చేస్తుందని వాళ్ళు అనుకున్నారు. అందుకని ప్రభువు చెప్పాడు. ఆ తర్వాత ఇవ్వబడినటువంటి ఒక ఏమంటారు ఉపమానం ఒకటి చెప్పాడు. రాజుగారు రాజ్యం చేయటానికి రాలేదండి, దూర ప్రయాణానికి వెళ్తా ఉన్నాడని చెప్తా ఉన్నారు. దూర ప్రయాణం గురించి మాట్లాడుతున్నాడు. ఏంటి రాజా, వెంటనే నువ్వు రాజ్యాన్ని చేజిక్కించుకుని మాకు రాజుగా ఉండవా అని వీళ్ళు ఆలోచన చేస్తూ ఉండేటప్పుడు, నోనో, రాజు రాజ్యం ఎలా ఉంటుందనంటే ఈయన రాజ్యాన్ని స్థాపించి దూర ప్రయాణానికి వెళ్తాడు, వెళ్ళి ఇక్కడ ఉండేటువంటి వాళ్ళకి కొన్ని తలాంతులను ఇచ్చి వెళ్తాడు అని చెప్పటం ఆయన యొక్క ఉద్దేశం. ఆయన దూరదేశమునికి వెళ్ళి తిరిగి వచ్చే సమయానికి తమకున్నటువంటి ఇవ్వబడిన తలాంతులను ఉపయోగించి చక్కగా దేవుని పని చేసి రాజ్యమును విస్తరింపచేసిన వాళ్ళెవరు, ధనమును విస్తరింపచేసిన వాళ్ళెవరో చూసి వాళ్లను అధికారులుగా ఏర్పాటు చేస్తాడు అని చెప్తా ఉంటే వీళ్ళకి అర్థం కావట్లేదు. ఈయనేంటి మన ఇప్పుడే యెరూషలేములోకి వచ్చి రాజు అయిపోతాడు అనుకుంటే దూర ప్రయాణం గురించి మాట్లాడుతున్నాడని కంగారు పడతా ఉన్నారు. కానీ అంతలోనే బేతనియా ప్రాంతానికి రాగానే ప్రభు చెప్తూ ఉన్నాడు, ఇద్దరు శిష్యులను పిలిచి, మీరు ఈ బేతనియా గ్రామానికి వెళ్ళండి. ఆయన ఒలీవల కొండ దిగువన ఉన్నాడు, పట్టణం ఊర్లో లేడు. ఒలీవల కొండను దిగువన ఉండి బేతనియా అనేటువంటి పట్టణాలకు వెళ్ళండి, ఆ యొక్క గ్రామాలకు వెళ్ళండి. ఆ గ్రామములో మీకు కట్టబడి ఉన్నటువంటి గాడిద పిల్ల మీకు కనబడతాయి. వాటిని విప్పి తీసుకుని రండి, ఎవరైనా అడిగితే ఈ ప్రభుకు కావాలని చెప్పండి అని చెప్పేసి ఆయన చెప్పారు. వాళ్ళు అలాగే తీసుకొని వచ్చారు. వచ్చిన తర్వాత ఆ గాడిద మీద ఎవరూ ఎక్కనటువంటి గాడిద, సాధు చేయబడని గాడిద, ఇంకా ఆ యొక్క గాడిదకు అలవాటు చేయలేదు. అంటే బరువులు మోయటానికి కానీ, మనుషుల్ని ప్రయాణం చేయటానికి కానీ వాటికి సాధన చేయాలి, అలవాటు చేయాలి. ఆ అలవాటు చేయబడని గాడిద మీద ప్రభువైన యేసుక్రీస్తు వారందరూ వస్త్రాలు పరిచి నేల పొడవునా వస్త్రాలు పరిచి ఈ గాడిద మీద ప్రభువైన యేసుక్రీస్తు ఎక్కి యెరూషలేములోకి ప్రవేశించాడు. ఈరోజు ప్రపంచంలో ఉన్న ప్రతి సంఘంలో కూడా ఈ గాడిదను గూర్చే ప్రసంగం చేస్తారు. ప్రభువును గురించి కాదు కానీ గాడిదను గురించి ప్రసంగం చేస్తారు బాగా. ఎందుకంటే కట్టబడిన గాడిద, విప్పబడిన గాడిద, తోలుకొని రాబడిన గాడిద, వస్త్రములు వేయబడిన గాడిద, యేసు ప్రభు ఎక్కిన గాడిద, గౌరవాన్ని పొందిన వస్త్రాల మీద నడిచిన గాడిద, ఆ తర్వాత ఆఖరి గాడిద గురించి మాత్రం చెప్పరు. విడిచిపెట్టబడిన గాడిద గురించి మాత్రం వదిలేసేస్తూ ఉంటారు. టోటల్గా మనల్ని మనుషులుగా ఉంచటం కంటే కూడా గాడిదలుగా చేయటానికి ఇష్టపడుతూ ఉంటారు. నువ్వే ఆ గాడిద అని చెప్పి చర్చిలో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు విశ్వాసులందరినీ కూడా 2 కాళ్ళ మీద నడిచొచ్చి మందిరంలో కూర్చున్న వాళ్ళని 4 కాళ్ళ మీద నడిచెళ్ళేటట్టు తయారు చేస్తారు. అంటే నేను గాడిదని అనుకుంటూ మానసికంగా నేను గాడిదని, యేసయ్య ఎక్కిన గాడిదని అనుకుంటూ వెళ్ళటం చేస్తూ ఉన్నారు. యేసయ్య ఎక్కటం వలన గాడిదకి మహిమ రావటం నిజమే, కానీ నువ్వు గాడిదవు కాదండి. గాడిద చేసిన పని నువ్వు చేయాల్సిన పని లేదు. అంటే యేసయ్యను ధరించి ఉండటం అనేది ఈ గాడిద వలన మాత్రమే కాదు, యేసుక్రీస్తుని అంగీకరించి ఆయన రాజ్యములో ఉండటం అనేటువంటిది ఖచ్చితంగా చేయాల్సిన పనే. అంత మాత్రాన మనము గాడిదలాగా పోల్చుకోవాల్సిన పని లేదు, కానీ మనము మనలాగే పోల్చుకోవాలి. ఇంకా ఇక్కడ చాలా సందర్భాలు ఉన్నాయి పోల్చుకోవటానికి. స్తుతించిన మనుషులు ఉన్నారు, నేను అలా స్తుతించాలని పోల్చుకోవచ్చు. లేదా మహిమపరిచిన మనుషులు ఉన్నారు, నేను దేవుణ్ణి అలా మహిమపరచాలని పోల్చుకోవచ్చు. ఆ తర్వాత దేవుని గురించి ఆటంకపరిచిన మనుషులు ఉన్నారు, వీళ్ళు స్తుతించకుండా చేయండి అని చెప్పన్న పరిసయ్యులు ఉన్నారు, వాళ్ళలాగా పోల్చుకొని ఇలా నేను ఉండకూడదు అని బుద్ధి నేర్చుకోవచ్చు. ఇంకా ఆయన యెరూషలేములోకి వెళ్ళినప్పుడు గుడ్డివారు, కుంటివారు అనేక మంది స్వస్థత పొందిన మనుషులు ఉన్నారు, అలాగైనా పోల్చుకొని నన్ను కూడా పరిపూర్ణ స్వస్థ చిత్తునిగా చేయి ప్రభు అని ప్రభు సన్నిధిలో అడగచ్చు.
ఆయన బోధలు వినటానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు, బోధలు విని వాటి ప్రకారంగా నడుచుకున్నారు. నేను కూడా నువ్వు చెప్పింది విని నీ చెప్పిన వాక్య ప్రకారంగా నడుస్తానని పోల్చుకోవచ్చు. కానీ ప్రపంచం అంతా కూడా ఈరోజు మనల్ని గాడిదతో పోల్చుకోవటానికే ఎక్కువగా ఇష్టపడతారు. నేనైతే ఒక మాట ఆలోచన చేశాను. అదేంటంటే, ఈ అసలు తన ప్రమేయమే లేకుండా పిలిచాడు, ప్రమేయం లేకుండా ఎక్కాడు, ప్రమేయం లేకుండా ప్రయాణం చేశాడు, ప్రమేయం లేకుండానే గౌరవాన్ని ఇచ్చాడు, ఆ తర్వాత తన ప్రమేయం లేకుండా దిగి వెళ్ళిపోయాడు. ఈ గాడిద పరిస్థితి ఏంటండి? ఆయన దిగి వెళ్ళిపోయిన తర్వాత ఈ గాడిద పరిస్థితి ఏంటి? మీకో సంగతి తెలుసా? దేవాలయంలోని గాడిదని తీసుకెళ్ళనీయరు. మనం గాడిదలమైతే, నన్ను క్షమించండి, మనం గాడిదలమైతే గాడిదకు దేవాలయంలో ప్రవేశం లేదని తెలుసా మీకు? అందుకని మనం గాడిదలం కాదు, మనుషులం, యేసయ్య బిడ్డలం, యేసును ధరించిన వారమై వెళ్దాం. అయితే గాడిదను గురించి మనం నేర్చుకోవక్కర్లేదా? నేర్చుకోవాలి. మహిమలేని గాడిదకు యేసయ్య ఎక్కటం వలన మహిమ కలిగింది. అంతవరకు మనం ఆలోచన చేద్దాం. మనము కూడా మహిమలేని ప్రజలము, కానీ యేసయ్యను ధరించినందువలన మనము మహిమను పొందుకుంటాం. అంతవరకే ఆలోచన చేద్దాం. దేవునికి స్తోత్రం. అయితే ఈ రోజున యేసయ్య రాజు అనేటువంటి దాని గురించి కొన్ని మాటలు వివరించడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు సహాయం చేయనుగాక. యేసయ్య ఎలాంటి రాజు, ఎందుకు రాజు, ఆయన ఎలా రాజ్యమును స్థాపించాడు? నేను మీకు ఒక ఉదాహరణను చెప్పాలి. రాజ్యమును స్థాపించిన వాళ్ళందరూ కూడా రక్తమును చిందించి రాజ్యాలను స్థాపించిన వాళ్ళే కనబడతారు మనకి. రాజ్యాలు స్థాపించిన వాళ్ళంతా ఎదుటివారి రక్తాలను చిందించి రాజ్యాలను స్థాపించారు. ఇంకా మాట్లాడితే పుట్టి సాధారణంగా పెరిగి ఆ తర్వాత రాజులుగా మార్పు చెందినటువంటి బర్బేరియన్స్ కనబడతారు, అడవి జాతి ప్రజలు కనబడతారు మనకి. కొంతమంది అనాగరిక తెగల వాళ్ళు, అనుకోకుండా రాజులైన వాళ్ళు కనబడతారు. కొంతమంది సాధారణమైన రైతు కుటుంబాలలో బట్టి రాజులుగా ఎదిగిన, చక్రవర్తులుగా ఎదిగిన వాళ్ళు కనబడతారు. కానీ నేనేం చెప్తానంటే, ఆయన పుట్టినప్పుడే రాజు అని చెప్పబడి పుట్టినటువంటి వాడు. ఆమెను చెప్పండి. రాజుకు ఒక కొడుకు పుడితే వీడు యువరాజు అంటారు, వీడే రాజు అంటారు. కానీ రాజు అవుతాడన్న గ్యారెంటీ మాత్రం లేదు. తెలుసా మీకు ఆ సంగతి? రాజుకు పుట్టినోడు రాజు అండి అంటాం, కానీ పుట్టినప్పుడు రాజే, కానీ నిజంగా రాజు అవుతాడా లేదా అనే గ్యారెంటీ లేదు. ఎందుకనగా కొన్ని సంవత్సరాలు పోతే వాళ్ళ నాన్ననే పదవిలో నుంచి దించేసే పరిస్థితి వస్తే ఆయనకు పుట్టిన కొడుకు రాజు ఎలాగవగలడు? ఎంతోమంది రాజకుమారులు ఉన్నారు, కానీ వాళ్ళందరూ రాజులు కాలేరు. దావీదుకు చాలామంది కుమారులు ఉన్నారు. దావీదుకి చాలా బలవంతులైన కుమారులు ఉన్నారు, చాలా యుద్ధ విద్యలు తెలిసిన కుమారులు ఉన్నారు, కానీ వాళ్ళెవరూ రాజులు కాలేదని మీకు తెలియదు. రాజు కుమారులైనంత మాత్రాన రాజులు కాదు, కానీ వారిని రాజుగా చేయబడితే రాజులు అవుతారు. ఎవరో ఒకళ్ళు ఆయన్ని రాజుగా చేయాలి, ఎవరో ఒకళ్ళు ఎలక్ట్ చేసుకోవాలి, ప్రజలు వారిని రాజుగా ఒప్పుకోవాలి, అప్పుడు రాజులు అవుతారు. ఇప్పుడున్నటువంటి ప్రజాస్వామిక రాజరికంలో మనం చూస్తూ ఉన్నాము. ఈ ప్రజాస్వామ్య పరిపాలనలో ప్రజలే రాజును ఎన్నుకుంటూ ఉంటారు, ప్రజలే ముఖ్యమంత్రి ప్రధానమంత్రులను ఎన్నుకుంటూ ఉంటారు, ప్రెసిడెంట్ని ఎన్నుకుంటూ ఉంటారు. అలా ఎన్నుకునే సందర్భాలలో ప్రజల పాత్రే అధికంగా ఉంటుంది. అందుకని ఈ రాజు కూడా ప్రజల గడ్డాలు పట్టుకుంటూ ఉంటాడు, ఈ రాజు కూడా చిన్నపిల్లల చీమిడి తీస్తూ ఉంటాడు, ఈ రాజు కూడా అందరి దగ్గరికి వచ్చేసి ముసలోళ్ళకు బుగ్గా ఆనిచ్చి నిలబడతా ఉంటాడు. అంతేగాని ఎందుకు అంటే ఏదో ఒకటి చేసి వాళ్ళు ఓట్లేసి నన్ను రాజుని చేయాలి. రాజు అయిన తర్వాత కనబడతాడా అంటే ఫోటోల్లోనే కనపడుతుంటాడు, విగ్రహాల్లోనే కనపడుతుంటాడు, కానీ ఎదురుగా వచ్చి మళ్ళా కనబడ్డు. మళ్ళీ ఎప్పుడు కనపడతాయంటే ఇంకో సంవత్సరానికి ఎలక్షన్ ఉంది, నన్ను ఎన్నుకోవటానికి వీళ్ళే ముఖ్యం అని ఎప్పుడు గుర్తొస్తుంది? సంవత్సరం ఉందనగా గుర్తొస్తుంది. అప్పుడు వచ్చి మళ్ళా గడ్డం పట్టుకోవటం మొదలు పెడతా ఉంటాను. నేనేం చెప్తానో తెలుసా? ఇది ప్రజాస్వామికంలోనేమో ప్రజల చేత ఎన్నుకోబడతారు, రాజరికంలోనేమో చంపి రాజులు అవుతారు, ఎదుటి వాళ్ళని కొట్టి చంపి రాజులు అవుతారు. ఒక రాజ్యాన్ని విస్తరింప చేయాలనంటే ఇంకొక రాజును చంపేస్తారు. ఇలాంటివి రాజరికంలో జరిగి రాజు అవటానికి జరిగేటువంటి కార్యక్రమాలు. లేదా రాజుకు ప్రియమైన కుమారుడుగా పుట్టి వీడు పెద్దవాడయ్యే వరకు ఈ రాజరికం కానీ నిలిచి ఉంటే, అప్పుడు నాన్నగారు అతన్ని ఎన్నుకుంటే 10 మంది కొడుకుల్లో
ఈ కొడుకుని సరేరా నువ్వే ఉండు అని ఎన్నుకుంటే అప్పుడు రాజు అవుతాడు, లేదా నాన్నను చంపి రాజు అవుతాడు. ఎక్కడైనా కానీ హింస కనబడుతుంది, ఎలక్షన్ కనబడుతూ ఉంది. ఎవరో ఒకరు ఎన్నుకోవాలి, లేదా హింస చేసి రాజు కావాలి. ఇది లోకము యొక్క పద్ధతి. కానీ యేసుక్రీస్తు ఎలా రాజయ్యాడనంటే ఆయన పుట్టుకతోనే రాజయ్య ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవునికి మహిమ చెల్లిద్దాం. ఇంకా మాట్లాడితే పుట్టక ముందే రాజయ్య ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఆయన గురించి రాయబడుతున్నాడు ఏమనంటే, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు. అదేంటది? యూదులకు హేరోదుకు కొడుకుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని అడగాలి. ఎందుకంటే వాడు రాజు అవుతాడన్న గ్యారంటీ పెద్దగా లేదు. పెద్దరిగేసరికి ఆయనకంటే ముందు పుట్టినోడో తర్వాత పుట్టినోడో కుట్ర చేసి రాజు అవ్వచ్చు, లేక రాజుగారికి వీడంటే ఇష్టం లేక వేరొకరిని రాజుగా కూడా చేయొచ్చు. కానీ వీళ్ళు కన్ఫామ్గా జ్ఞానులు మాట్లాడి అడుగుతూ ఉన్నారు ఏమనంటే, యూదులకు రాజుగా ఒక అతను పుట్టాడు, అతను కన్ఫామ్గా రాజే, పుట్టినప్పుడే రాజు ఆయన, పుట్టక ముందే రాజు ఆయన. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? యెరూషలేములో యూదులకు రాజు అని చెప్పగానే కలవరం మొదలైందట. హేరోదు రాజు దగ్గర నుండి అక్కడున్న వాళ్ళందరూ కలవరపడ్డారు. ఆ ప్రాంతం అంతా కలవరంతో నిండిపోయిందని చెప్పని రాయబడుతూ ఉంది. ఎందుకు అనంటే, యూదులకు రాజు హేరోదుకి ఈ మధ్యలో కొడుకేం పుట్టలేదు, ఇంకెవడో పుట్టున్నాడు, వాడు రాజు అయిపోతాడేమోనని రాజుకు భయం. యూదుల రాజు ఇంకొకడు పుట్టుకొస్తున్నాడా అనంటే యూదులకేమో సంతోషంతో కూడిన సంభ్రమం. ఇలాగున అక్కడ కలవరము, ఒక గలిబిలి అనేటువంటిది ఏర్పడింది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, పుట్టుకతో రాజైన ఆయన రాజప్రసాదంలో పుట్టలేదు. ఆయన ఒక సాధారణమైనటువంటి మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించి తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు. తనను తాను ఏమీ లేనివాడుగా ఎంప్టీ చేసుకున్నాడు అని బైబిల్లో రాయబడుతూ ఉంది. ఇటువంటి రాజును ఎక్కడైనా మనం చూడగలమా? ఇటువంటి రాజు ప్రపంచంలో ఎక్కడైనా ఉంటాడా? తనను తాను వద్దనుకుని అన్నిటినీ ఇచ్చేసి వచ్చే రాజు ఉంటాడా? పవర్స్ ఉంటే వాటిని పట్టి ఉంచుకోవటానికి రకరకాల ప్రయత్నాలు చేస్తారు. ఈ మధ్య క్షుద్ర విద్యలు ఎక్కువైపోయాయి. మన యొక్క చుట్టుప్రక్కల ప్రాంతాల్లో మనం చూస్తూ ఉంటాం. ఈ క్షుద్ర విద్యలు, లేకపోతే ఏమంటారు వాటిని, ఉపాసన చేసుకోవటం, లేకపోతే వాటిని ఏమంటారు, వశీకరణ చేసుకోవటం, ఏదో ఒక శక్తిని పొందుకొని ప్రజలను భయభ్రాంతులను చేసి వాళ్ళ యొక్క లబ్ధి పొందుకోవడం, ఇలాంటివి ఎక్కువైపోతున్న రోజుల్లో మనం ఉంటూ ఉన్నాం. ఇలాంటి రోజుల్లో టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందిందో మనుషుల మేధస్సు అంత మూఢభక్తిలోనికి వెళ్ళిపోతూ ఉంది, అంత వెనకబడిపోతూ ఉంది. ప్రతిదాన్ని నమ్ముతారు, ప్రతి చిన్నదాన్ని నమ్ముతారు. ఎవరు ఏది చెప్పినా నమ్ముతారు, ఎవరు ఏది చెప్పినా నమ్ముతారు. అటువంటి ఆ రోజుల్లో మనం బ్రతుకుతూ ఉన్నాం. అటువంటి శక్తులను ఆవహించుకొని ఏదో సాధించాలని ప్రజలు ప్రయత్నం చేస్తున్న రోజుల్లో మనం బ్రతుకుతున్నాం. వాళ్ళ ప్రయత్నాలు ఎంత దూరం వెళ్ళిపోతూ ఉన్నాయనంటే, మనుషుల మనసులను కూడా క్యాప్చర్ చేసి మేం గొప్పవాళ్ళం అవ్వాలి అని. మీకు తెలుసా, ఆ మధ్య నేను ఒక యూట్యూబ్లో ఒక విషయాన్ని చూశాను. అది ఎలా ఉంటుందనంటే, మనం ఎవరిని కూడా మన ఇష్ట ప్రకారంగా ఇప్పుడు బ్రతకట్లేదు అని చెప్పదలుస్తున్నాడు. దాని యొక్క సారాంశం చెప్తున్నాను. సారాంశం ఏంటంటే, మనెవరూ మన ఇష్ట ప్రకారం బతకట్లేదు. నువ్వు ఉదయాన్నే 8 గంటలకు లేచావా, నీ ఇష్టం ప్రకారంగా లేవట్లేదు, నిన్ను ఎవరో కంట్రోల్ చేస్తుంటే నువ్వు అన్ని గంటల వరకు పడుకొని లేస్తున్నావు అంటున్నారు. ఇది మనం తప్పించుకోవడానికి మంచి మార్గం. ఏమయ్యా ఎందుకు ఇంతసేపు పడుకున్నావు అని అంటే, ఏమోనయ్యా ఎవడో కంట్రోల్ చేస్తున్నాడు నన్నేం చేయమంటావు అంటానికి ఇదొక మంచి విషయం. అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాలలో నాసా లాంటి పెంటగాన్ ఆ యొక్క సంస్థలు ఏవైతే ఉన్నాయో, ఆ అమెరికాకు సంబంధించిన సీక్రెట్ ఏజెన్సీకి సంబంధించిన వాళ్ళని గురించి కొన్ని వార్తలు, కొంతమంది అక్కడ పనిచేసి బయటకు వచ్చిన వాళ్ళు చెప్పిన వార్తలు చెప్తున్నాను. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి మనసును కూడా క్యాప్చర్ చేయటానికి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్తున్నాడు అతను. నిజమెంతో అబద్ధమెంతో నాకు కూడా తెలియదు, యూట్యూబ్లో వచ్చిందే చెప్తున్నా. అది నిజమైతే
ఫ్యూచర్లో నిరూపించుకుందాం, లేకపోతే వదిలేద్దాం, మన చేతిలో ఏం లేదు కదా, వాడే ఏదో ఒకటి పంపించేసి మనందరినీ కంట్రోల్ చేస్తుంటే మనం ఏం చేయగలం? ఇక మనం చేయగలిగి తప్పించుకోగలిగి ఉండటానికి వేరొక మార్గం కూడా కనిపించట్లేదు. ఇంతకుముందు రోజుల్లో అయితే మెదడులో ఒక చిప్పు పెడితే ఆ చిప్పు ఏది ఈ ప్రోగ్రామింగ్ చేస్తే దాని ప్రకారం నడుస్తుందని అనుకునేవాళ్ళం. అదైపోయింది. ఇప్పుడు కొత్త కథ ఏమొచ్చిందనంటే నానో టెక్నాలజీ అని చెప్తూ ఉన్నారు. ఈ నానో టెక్నాలజీ అనేటువంటిది గాలిలో వస్తున్నటువంటి దుమ్ము కణాలు మనకు కనబడవు చూడండి, అటువంటి సన్న దుమ్ము కణాలు రేణువుల లాంటివి ఆ నానో టెక్నాలజీతో గాల్లో కలిపేసి గాలి పీల్చిన వాడి మైండ్ అంతా వాళ్ళ స్వాధీనంలోకి వెళ్ళిపోతుంది అని చెప్పని మాట్లాడుతున్నారు. ఇక దీన్ని మనం ఏం చేయగలమండి? అంటే అభివృద్ధి చెందుతున్న దేశాలు ఆధిపత్యం కోసం, గొప్పతనం కోసం, తమ అధికారం కింద, తమ పవర్ కింద అందరూ ఉండాలి అనే దానికోసం, వాళ్ళే రాజులుగా ఉండాలి అనే దానికోసం ఏం చేస్తున్నారంటే ప్రతి ఒక్క మనిషిని కూడా మన మనిషిని చేసేస్తున్నాడు. వాళ్ళ ఇష్ట ప్రకారంగా మనం చేయకుండా వాళ్ళు ట్యూన్ చేసినట్లుగా మనం నడుచుకోవాలి అని మనల్ని అలా ట్యూన్ చేసేస్తున్నారని చెప్పేసి అని చెబుతూ ప్రపంచంలో 75% మంది వాళ్ళ చేతి కిందే ఉన్నారని చెప్పని మాట్లాడబడుతూ ఉంటే ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. ఇంకొకటి, సీక్రెట్గా ఉండి ప్రపంచంలో జరిగే ప్రతి కార్యాలని కంట్రోల్ చేసేటువంటి ఒక సొసైటీ ఉందని ఇంకో కొంతమంది చెప్తూ ఉన్నారు. ఆ సొసైటీ ఏం చేస్తుందనంటే, వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు అమెరికాకి ఇండియాకి యుద్ధం పెట్టాలి అని అంటే వాళ్ళే ఒక పక్కన కూర్చొని చేతులు కట్టుకొని ఇద్దరి రాజకీయవేత్తల ద్వారానో ఇంకొకళ్ళ ద్వారానో యుద్ధం పెట్టి యుద్ధం చూస్తూ ఉంటారు. ఇంకా ఆపేద్దాంలే ఈ ఆట అనుకుంటే వెంటనే వాళ్ళే ఇది ఇంతటితో ఆపండి అని చెప్పేసి అని ఆపేస్తూ ఉంటారు. అంత పవర్ఫుల్ పీపుల్ ఉన్నారని చెప్పేసి అని చెప్తున్నారు. ఇది ఒక రకమైన అధికారము, రాజరికం అని మనకు కనబడుతూ ఉంటుంది. కానీ నేనేం చెప్తానంటే యేసయ్య రాజరికం డిఫరెంట్గా ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసయ్య రాజరికం డిఫరెంట్గా ఉంటుంది. ఈయన అదృష్టవశాత్తు రాజైన వాడు కాదు, పెద్దవాడైన తర్వాత ఎవరో ప్రజలు ఎన్నుకుంటే రాజైన వాడు కాదు. ఈయన ఎవరు అనంటే పుట్టుకతో రాజు, పుట్టక ముందు రాజు. చప్పట్లు కొట్టి దేవునికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా. రెండవదిగా మనం చూసినట్లయితే ఆయన ఎలా రాజు అనేది మనం చూస్తే ఆయనను ఎవరు ఎన్నుకోలేదు, ఆయన ఎవరిని చంపలేదు. రాజుగా ఉన్నవాడిని చంపి నేను రాజును కావచ్చు, రక్తము చిందించి రక్తపాతం చేసి నేను రాజును కావచ్చు. కానీ అలా జరగలేదు. ఆయన ఎవరిని చంపలేదు, ఎవరిని హింసించలేదు, కానీ తన ప్రాణమిచ్చి రాజు అయ్యాడు. చప్పట్లు కొట్టి దేవునికి మహిమ చెల్లిద్దాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. తన ప్రాణం పెట్టి రాజు అయ్యాడండి. మూడవదిగా, రాజులందరూ కూడా అధికారము చూపించడానికి కఠినంగా వ్యవహరిస్తారు, కానీ యేసుక్రీస్తు ప్రేమ చూపించి రాజయ్యాడు. చప్పట్లు కొట్టి దేవునికి మహిమ చెల్లిద్దాం. ఆయన ఎలా అయ్యాడు చెప్పండి? ఎలా రాజయ్యాడు? ఆఖరి వ్యక్తి కూడా చెప్పగలగాలి. చెప్పండి, ఎవరు ఆయన ఎలా రాజయ్యాడు? ప్రేమ చూపించి రాజయ్యాడు. ఎవరిని కఠినంగా శిక్షించి రాజు కాలేదు, కఠినమైన రూల్స్ చెప్పి రాజు కాలేదు, ప్రేమతో రాజయ్యాడు. ఆ తర్వాత ఇంకా చెప్పాల్సి వస్తే ఆయన రాజుగా అవటానికి ఎవరో కొందరు ఆయన్ని ఎన్నుకోలేదు, ఎవరో కొందరు ఆయన్ని ఎన్నుకుంటే రాజు కాలేదు, కానీ ఆయన రాజుగా ఉండటానికి ప్రతి ఒక్కరి మనసులలో కూడా ఆయనను రాజుగా ప్రతిష్ఠించుకున్నారు. ఈయన మనస్సులలో ఉండే రాజు, లోకములో పరిపాలన చేసే రాజు కాదు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. తర్వాత మాట్లాడితే ఒక కాలానికి చెందిన రాజు కాదు. ఒక కాలం, ఒక డేట్ నుండి ఇంకో డేట్ వరకు మాత్రమే ఈ రాజు ఉంటాడు అనేటువంటి రాజు కాదు ఈయన. ఈయన ఎటువంటి రాజు అని అంటే నిరంతరము రాజు అయి ఉన్నాడు. చెప్పండి ఎవరైనా, చెప్పండి గట్టిగా చెప్పండి, ఎవరైనా గట్టిగా. ఎల్లప్పుడూ నిరంతరము ఆయన రాజు అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కొట్టండి చప్పట్లు, గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి మహిమ చెల్లించండి. నిరంతరము ఎల్లప్పుడూ రాజుగా ఉన్నాడు ఆయన. ఆమేన్. అంతేకాదండి, ఇప్పుడు నేను ఆయన యొక్క లక్షణాలన్నింటినీ చెప్పాలంటే, ఆయన రాజరిక విధానాన్నంతటినీ చెప్పాలంటే నా జీవితం చాలదు. నేను ఆదివారం ఒక్కరోజే ప్రసంగించకుండా ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మీకు బోధిస్తూ వెళ్ళినా నా జీవితం చాలదు. ఆయన యొక్క రాజ్యాన్ని గురించి, ఆయన యొక్క
ప్రిన్సిపల్స్ గురించి, ఆయన యొక్క గొప్పతనాన్ని గురించి నేను వర్ణించటానికి. అందుకే నా జీవితంలో నాకు చేతైనంత వరకు నేను వర్ణించటానికి, మీ జీవితంలో మీరు వినగలిగినంత వరకు వినటానికి అంతవరకే సరిపోతుంది మనకి. ఆమెన్. మిగిలింది అక్కడ చూద్దాం. ప్రైజ్ ద లార్డ్. మిగిలింది ఏం చేద్దాం? ఎక్కడ చూద్దాం? పరలోకంలో ఆయన్ని ముఖాముఖిగా మనము ఆయనను మన కళ్ళ ముందు చూసే రోజున మనము సమస్తాన్ని అర్థం చేసుకోగలుగుతాం. ఎందుకనంటే మనము మార్పు నొందుతాము అని చెప్పబడింది కదా. ఈ మార్పే సమస్తాన్ని గ్రహించే మార్పుగా మనకు ఉండబోతా ఉంది. అప్పుడు సంపూర్ణంగా రక్షణ పొందుతాం గనక ప్రభువేంటో అప్పుడు గ్రహిస్తాం. ఇప్పుడు మనకు కొంచెమే అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఆ మధ్య ఎవరో చెప్పారట, సముద్రం అంటే నీకు తెలుసా అని అడిగితే, తెలియదయ్యా, అదేదో చాలా పెద్ద నీళ్లు ఉంటాయి అని చెప్పని అంటారు అని అంటే, సముద్రం ఎంత పెద్దదో తెలుసా అని అంటే, ఇతను అన్నాడంట, మన ఊరి పక్కన చెరువు అంత ఉంటుందా అని అడిగాడంట. ఎందుకంటే పక్కూరులో ఉన్న చెరువు కంటే మన చెరువే చాలా పెద్దది కనుక మన చెరువు అంత ఉంటుందా సముద్రం అని అడిగారట. అట్లా ఉంటుంది మనం దేవుని గురించి తెలుసుకోవటం. తెలిసినంత వరకు తెలుసుకుందాం, మిగిలింది ప్రభు దగ్గర అడిగి తెలుసుకుందాం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఆయన్ని చూసినప్పుడు మనం అర్థం చేసుకోగలుగుతాం. ఆమెన్ చెప్పండి. ఆమెన్. కానీ ఈ 19వ అధ్యాయము లూకా సువార్తలో ఉన్నటువంటి కొన్ని సందర్భాలను తీసుకుని ఆయన ఎటువంటి రాజో నేను మీకు తెలియపరచడానికి ఇష్టపడతాను. మొట్టమొదటిగా ఆయన ఎలాంటి రాజు అనంటే, మనము 28వ వచనం నుండి మనం కానీ చదివి చూస్తే 29వ వచనంలో, ఒలీవల కొండ దగ్గర ఉన్న బెత్పగే బేతనియా అను గ్రామములు సమీపించి వచ్చినప్పుడు తన శిష్యులను ఇద్దరిని పిలిచి, మీరు ఎదుట ఉన్న గ్రాములకు వెళ్ళుడు, అందులో మీరు ప్రవేశించగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును, దాని మీద ఏ మనుష్యుడిని అన్నను కూర్చుండలేదు, దాన్ని విప్పి తోలుకొని రండి. ఎవరైనా మీరు ఎందుకు దీన్ని విప్పుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల ఇది ప్రభువునకు కావలసినదని అతనితో చెప్పుడని చెప్పి వారిని పంపెను. పంపబడిన వారు వెళ్ళి, ఈ 32వ వచనం చాలా అద్భుతమైన వచనం అండి, నాకు బాగా ఇష్టమైన వచనం. పంపబడిన వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టే కనుగొని, అందరు చెప్పండి ఈ మాటని, ఆయన తమతో చెప్పినట్టే కనుగొని. గాడిద పిల్ల అన్నారు, ఇక్కడ గుర్రం కట్టేసిందేంటి అనుకోవట్లా వీళ్ళు. లేదా గాడిద పిల్ల అన్నారు, ఒక్క గాడిదే ఉందేంటి అని అనుకోవట్లేదు. అక్కడికి వెళ్ళి చూసేసరికి ఆయన చెప్పినట్టే అక్కడ కనబడుతూ ఉంది. దీన్ని బట్టి నేనేమంటానంటే, ఆయన ఒలీవల కొండ దిగువన ఉండే బెత్పగే గ్రామంలో ఉన్నటువంటి గాడిదను చూడగలిగాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అది కూడా దాని లక్షణాలన్నింటినీ ముందే స్కాన్ చేసేసాడు, తెలుసుకొనగలిగాడు. అప్పట్లో ఏదైనా ఒక డ్రోన్స్ లేవు, పైకి ఎగిరి అక్కడికి వెళ్ళి అక్కడ గాడిద ఉందా గుర్రం ఉందా చూసి దాన్ని బట్టి ఇక్కడి నుంచి చెప్పటానికి. కానీ దాన్ని మించిన దైవశక్తి కలిగిన రాజు. ఆమెను చెప్పండి. ఈ రాజు ఎవరు అని అంటే, ఈయన్ని సర్వజ్ఞాని అంటారు. చెప్పండి, ఏ రాజైనా గట్టిగా చెప్పాలి. ఏ జ్ఞాని? ఏమండి మీరు మాట్లాడకపోతే నిద్ర వచ్చేటట్టుంది, అందుకే మాట్లాడిస్తున్నాను. గట్టిగా చెప్పాలి అందరూ, సర్వజ్ఞాని. స్త్రీలందరూ మౌనంగా ఉండండి. పురుషుల స్వరాన్ని నేను ఇప్పుడు పరీక్ష చేయాలి. పురుషులు గట్టిగా చెప్పండి, సర్వజ్ఞాని. అబ్బే, ఆడపిల్లల స్వరం వినపడుతుంది. ఆడోళ్ళందరూ గమ్మున ఉండండి అమ్మా. స్త్రీలు అంటే అర్థం కాలేదేమో, ఆడోళ్ళు అని చెబుతున్నా. ఇప్పుడు పురుషులు మాత్రం అంటే అర్థం కాలేదేమో, మగోళ్ళందరూ గట్టిగా చెప్పండి, సర్వజ్ఞాని. సరిపోలేదు, సర్వజ్ఞాని. సర్వజ్ఞాని అంటే ఏంటో తెలుసా? అన్నీ తెలిసినవాడు. ఏంటి? అన్నీ తెలిసినవాడు. అన్నీ తెలిసిన వాడిని సర్వజ్ఞాని అంటారు. నేనంటాను, మనలో ఎవరు సర్వజ్ఞాని లేరు. మన కళ్ళ ముందు జరిగేవి కూడా సరిగ్గా తెలియవు మనకి. కనీసం మన ఊరిలో జరిగేవి కూడా మనకు సరిగ్గా తెలియవు. మన ఇంటి ప్రక్కన జరిగేవి కూడా మనకు సరిగ్గా తెలియదు. ఈవెన్ ఇంటిలో పిల్లలు తల్లిదండ్రుల మధ్య జరిగేవి కూడా సరిగ్గా తెలియవు. మాట్లాడితే భార్యగా జరిగించే కార్యము భర్తకు తెలియదు, భర్త జరిగించే కార్యం భార్యకి తెలియదు. పొద్దున్నే లేచి ఏమ్మా టిఫిన్ చేసావంటే 3 గంటలకి చేశాను, నీకు తెలీదా అని అడిగింది అనుకోండి. నాకేం తెలుసమ్మా నువ్వు 3 గంటలకు లేసావనంటే, ఇంట్లో ఉండి కూడా నేను 3 గంటలకు లేసావని తెలియలేదు అన్నది అనుకోండి. అప్పుడు మనం ఆలోచనలో పడతాం, ఇదేంట్రా బాబు, ఇంట్లో ఉంటే తెలియాలని ఉందా? ఆమె ఎన్ని గంటలకు లేస్తుందో, ఏ పని చేస్తుందో తెలియాలని ఉందా? నువ్వు చేసి నాకెట్లా తెలుస్తాయి అన్నప్పుడు, నోరు మూసుకో, నీకేం తెలియదు అని నీ భార్య అంటది. అప్పుడు అర్థమవుతుంది ఏం తెలియదని. అప్పుడు మనం కూడా అంటాం, నేను ఇప్పుడే వస్తాను బయటికి వెళ్ళి వచ్చి, ఎక్కడికి వెళ్ళారండి అని అంటే, నేను ఎక్కడికి వెళ్ళానో కూడా నీకు తెలీదా అని మనం ఓట్రిచ్చామనుకో.
అదేంటి నువ్వు ఎక్కడికి వెళ్ళింది నాకేం తెలుస్తుంది అంటే నీకేం తెలియదు అని చెప్పేసి అని గమ్మున పక్కకి వెళ్ళొచ్చు. టోటల్గా ఏంటంటే ఎవరికి ఏమీ తెలియదు, ఎవరికి ఏది సరిగ్గా అర్థం కాదు, కొంచెమే తెలుసు మనకి. మనం లిమిటెడ్ నాలెడ్జ్ కలిగినటువంటి ప్రజలం. కానీ యేసుక్రీస్తు సర్వజ్ఞాని అయిన రాజు. ఆమెన్ చెప్పండి, ఆమెన్. ఆయన మనుషుల యొక్క ఆలోచనలను ఎరిగినవాడు గనక ఎవరునూ ఆయనకు బోధించనక్కరలేదు అని బైబిల్లో రాయబడతా ఉంది. ఆమెన్. ఆయన మనుషుల ఆంతర్యమును ఎరిగినవాడు గనక, వాళ్ళ లోపల ఆలోచనలు తెలిసినవాడు గనక ఎవరు ఆయనకి ఇది ఇట్లా చెయ్యి అట్లా ఉండు అని చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు చాలామంది రాజులకు ఎవరు కావాలంటే సలహాదారులు కావాలి. ఎంతమంది సలహాదారులు ఉంటే అంత పెద్ద వ్యవస్థగా ఉంటుంది. అందుకనే రాజుగారు ఒక్కడే పైన సింహాసనం మీద కూర్చుంటాడు. ఈ వైపున ఒక 20-40 కుర్చీలు, ఈ వైపున ఒక 40 కుర్చీలు వేస్తారు. వేసేదిను ఒక్కొక్కడు వచ్చేసేసి నమస్కారం పెట్టాడు కూర్చుంటూ ఉంటారు. ఎవరంటే ఈయన నా ముఖ్యమంత్రి, ఈయన మా నవరత్నాలు, వీళ్ళు పలానా నాకు సంబంధించినటువంటి సలహాదారులు, వీళ్ళు మా యొక్క సెనేట్, వీళ్ళు మాకు ఉండేటువంటి ఎమ్మెల్సీలు. ఎమ్మెల్సీ అంటే సలహాదారులే. లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటే అదే ఎమ్మెల్సీ. వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే సలహాలు ఇచ్చేటువంటి సలహాదారులుగా ఉంటారు. ఏ విషయానికైనా ఎంతమంది సలహాదారులు ఉంటే అంత విషయ పరిజ్ఞానం వస్తుందని ఎక్కువ మంది సలహాదారులను పెట్టుకుంటూ ఉంటారు రాజులు. అక్కడే సమస్య కూడా వస్తూ ఉంటుంది. ఏంటో సమస్య చెప్పనా? ఒక్కొక్కడు కుయుక్తితో కుతంత్రంతో నా మాట వింటున్నాడులే రాజు అని అనుకుని రాజుగారికి తప్పుడు సలహాలు ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారు. ఎంతమందికి అర్థమైంది ఈ విషయం? రాజుగారికి తప్పుడు సలహాలు ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారు. రాజుగారు బొమ్మండి, వీళ్ళిచ్చే సలహాలను బట్టి పోతూ ఉంటాడు. మనం అనుకుంటూ ఉంటాం మన ముఖ్యమంత్రి చాలా పవర్ఫుల్, మన ప్రధానమంత్రి చాలా పవర్ఫుల్ అంటే వ్యవస్థ తెలియని వాళ్ళు మాట్లాడుకునే మాటలు ఇవి. ఓట్లు సంపాదించడంలో పవర్ఫుల్ కానీ అన్ని విషయాలు తెలిసినటువంటి గొప్పోళ్ళు ఏం కాదు. అన్ని విషయాలు తెలియాలంటే వాళ్ళ వల్ల కూడా కాదు. ఎందుకంటే అంత చదువు కూడా వాళ్ళకి ఉండదు. ఏ ఎమ్మెల్యేలు కూడా ఒక 4 PhDలు చేసిన వాళ్ళని చూపించండి, 4 PhDలు చేసిన ఎమ్మెల్యేలను చూపించండి, 4 PhDలు చేసిన ఎంపీని చూపించండి. ఖగోళ శాస్త్రం, గణిత శాస్త్రం, ఆ తర్వాత ఎకనామిక్స్, ఆ తర్వాత పౌరశాస్త్రము, పాలిటిక్స్, ఇవి చదివి స్కాలర్స్ అయినటువంటి మన మంత్రులను చూపించండి. నాకు మహా జల్లెడ పడితే ఈ 500 మందిలో ఓ 15 మంది కనపడతారు. మిగిలిన వాళ్ళందరూ స్టాంప్ బ్యాచే. మిగిలిన వాళ్ళందరూ బొట్టాబొట్టిగా నీలాగా నాలాగా చదువుకున్న వాళ్ళే. ఏం చేసామంటే డిగ్రీ చేశానంటాడు. మేము కూడా చేసాం డిగ్రీ. అర్థమవుతుందా? అంతే తెలుసు. కానీ వాళ్ళు అంత పెద్ద వ్యవస్థని ఎలా నడిపించగలరు? అంత పెద్ద విషయాలను ఎలా అర్థం చేసుకోగలరు? ఎలా చక్కని నిర్ణయాలు తీసుకోగలరు? ఎలా దేశాన్ని ఈ యొక్క రాష్ట్రాన్ని నడిపించగలరు? దానికి జవాబేంటో తెలుసా? వాళ్ళ దగ్గర బోళ్ళంతమంది ఐఏఎస్లు ఉంటారు. ఎవరుంటారు చెప్పండి? ఐఏఎస్ చదివినటువంటి సలహాదారులు ఉంటారు. వాళ్ళని చీఫ్ సెక్రటరీస్ అంటారు. సెక్రటరీస్ అందరూ ఉంటారు. ఒక్కో డిపార్ట్మెంట్కి ఒక చీఫ్ ఉంటాడు. వాళ్ళందరూ వచ్చి కూర్చుంటారు. కరెంటు గురించి బిల్ ఎక్కువ అవుతుంది అనగానే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన సీఈఓని ఒకరిని పిలవండిరా అని చెప్పారు. వాడు వచ్చి చెప్తాడు ఎందుకు ఇట్లాగవుతుంది, మరి దీన్ని మార్చాలంటే ఏం చేయాలి, నేను ఆలోచించి చెప్తాను. వాళ్ళు ఆలోచించి 2-3 సలహాలు తీసుకొచ్చి పెడితే ఈ మూడిట్లో ఇది బాగుందని చెప్పేసి ఒక సలహా తీసుకొని పాటిస్తారు. అప్పుడు మనమందరం అనుకుంటాం ఎంత దూరదృష్టి మన ముఖ్యమంత్రికి, ఎంత గొప్ప జ్ఞానం మన రాజుగారిది అని మోసపోతాం. కావలసిన జ్ఞానం అంతా వాళ్ళది కాదు, వాళ్ళ వెనక ఉండేటువంటి సలహాదారులది. తెలుసా మీకు ఆ సంగతి? అందుకే చెప్తున్నాను, ఒక రాజుకి సర్వజ్ఞానం ఉండదు. ఆ రాజుగారికి కొన్నే తెలుసు, మిగిలినవన్నీ ఎవరో ఒకళ్ళు చెప్పి నేర్పించాల్సిందే. అలా చెప్పేవాడే కానీ తప్పుగా చెప్పాడనుకో, అబద్ధపు సలహాలో పనికిమాలిన సలహాలో ఇచ్చాడనుకో, రాజ్యమే పోయినట్లు లెక్క. కానీ యేసుక్రీస్తు రాజ్యము ఎన్నడూ పతనం అవ్వకుండా ఉండటానికి గల కారణం ఆయన సర్వజ్ఞాని. ప్రైజ్ ది లార్డ్. ఆయన సర్వజ్ఞాని కనుక అన్నీ తెలుసు కనుక ఆయన రాజ్యాన్ని ఎవరూ అంతం చేయలేరు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. కొన్నిసార్లు కొంతమంది ఆలోచన చేస్తూ ఉంటారు, అసలు యేసయ్య పేరే ఇక్కడ వినబడకుండా చేయాలి అని, యేసయ్య పేరే ఇక్కడ వినపడకుండా చేయాలని అనుకుంటూ ఉంటారు. కొంతమంది యేసయ్య పేరు
మనము అనుభవిస్తున్నటువంటి ఇబ్బంది తెలుసు, మనం పొందుకుంటున్నటువంటి హింస తెలుసు, మనం వెళుచున్న మార్గం తెలుసు, మన యొక్క అంతరంగము తెలుసు. పాపములో ఉంటే నీ పాపం ఆయనకి తెలుసు, నువ్వు నడుస్తున్న నడవడిక తెలుసు, మనిషి వెనక నువ్వు చేస్తున్న ప్రవర్తన తెలుసు, మంచి విషయము తెలుసు, చెడు విషయము తెలుసు, సమస్తము ఎరిగినవాడు గనుక ఆయనకి ఎవరో వచ్చి సలహా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆయన సలహాదారుల మీద ఆధారపడే రాజ్యం కాదది. సర్వజ్ఞాని అయిన యేసుక్రీస్తు రాజ్యం. అది ఎల్లప్పుడూ విస్తరిస్తూనే ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను ఇదే చెప్తూ ఉంటే మిగతా విషయాలు వెళ్ళిపోతాయి. రెండవదిగా మనం చూస్తే అక్కడ ఎవరు ఎక్కని గాడిద అక్కడ ఉన్నది అని రాస్తుంది. మామూలుగా మనం ఏం చేస్తాం, ఎవరు వాడని బైక్ ఒకటి అక్కడ తెచ్చిపెడితే దాని గేర్లు ఎట్టుంటాయో బ్రేకులు ఎట్టుంటాయో కూడా తెలియకుండా మనం ఎక్కి వెళ్తామా అండి? ఆ రోజుల్లో గాడిదని సాధువు చేయటం కొంచెం కష్టం. ఇప్పటికి కూడా గాడిద వెనక్కి వెళ్ళి నిలబడ్డామంటే మోకాళ్ళు ఇరిగినాయి అనే అర్థం. ఎందుకంటే అది వెనకున్న వాళ్ళని ఒకే ఒక తన్ను తన్నుద్ది. ఆ తన్ను కూడా ఒక్కాలతో తన్నదు, 2 కాళ్ళు లేపి తన్నుద్ది. అంతే సంగతులు, ఏదైనా విరిగిపోద్ది. గాడిద మూర్ఖం, కఠినమైంది. ఇలాంటి రోజుల్లో ఒక కథ గుర్తొస్తూ ఉంది. మా పెదనాన్న ఒకరోజు ఇలాంటి రోజుల్లోనే ఆ విల్ఫ్రెడ్ పంతులు ఆయన వాళ్ళ నాన్నోళ్ళేమో గాడిద పాటలు అవి చెబుతూ ఉంటే చర్చిలో ఎక్కడో ఉప్పు అమ్ముకోవటానికి తెచ్చిన గాడిదలు అక్కడ ఉంటే ఆ గాడిదను పట్టుకొని దాని మీద ఎక్కి ఊరేగుతూ వెనకాల కొంతమంది హోసన్న వెనకున్న వాళ్ళని ఊరుకుంటుందా అది? వాళ్ళందరూ వచ్చి, పంతులు గారు మీ కొడుకు ఇట్లా చేసాడు అట్లా చేసాడంటే ఈయన పారిపోయి చొక్కా ఇప్పు తీసేసి తలగొడ్డ జుట్టి ఇక్కడెక్కడో ఇటుకలు తయారు చేసే దగ్గర ఇటుకలు తయారు చేస్తూ ఉన్నాడంట. చిత్రమైనవన్నీ జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే గాడిద సాధువు జంతువు ఏం కాదు, అది మాట విందు. గాడిద కొరికిందంటే అంతే సంగతులు, ఊడొచ్చేస్తుంది. అంత పెద్ద పళ్ళు దవడలు కలిగి ఉంటుంది. అది కొరుకుతుంది, తంతది. అందుకని దాన్ని ఏం చేస్తారనంటే ఎవరో ఒకళ్ళు ముందు మచ్చిక చేస్తారు, ముందు మాలిమి చేస్తారు, అది మాట వినేటట్టు చేస్తారు, ఇలా నడవాలి ఇలా చేయాలని చేస్తారు. అవసరమైతే అన్నం పెట్టకుండా దాన్ని మాడుస్తారు, ట్రైనింగ్ ఇస్తారు. ఇచ్చిన తర్వాతే ఆ గాడిద మీద ఎక్కాలి. అప్పుడే అది చెప్పినట్టు విని ముందుకెళ్తూ ఉంటుంది. అప్పుడు కూడా ఒకడు పట్టుకొని దాన్ని తీసుకొని వెళ్ళాలి. లేదంటే ఎప్పుడు ఎదురు తిరుగుద్దో ఎప్పుడు ఎగురు దూకుద్దో దానికే తెలియదు. అంత మూర్ఖమైనది గాడిద. ఎవరు ఎక్కని గాడిదని ఎక్కడం అంటే ఛాలెంజే తెలుసా. ఎందుకంటే ఎవరో ఒకళ్ళు ఎక్కుంటే అలవాటు అయి ఉంటుంది, ఈయన ఎక్కితే గమ్మునుంటుంది. కానీ ఆయన మాత్రం ఎన్నుకున్నది ఎవరు కూడా ఎప్పుడు కూడా ఎక్కని గాడిదని ఎన్నుకున్నాడు. ఎందుకనంటే దాని వెనుకున్న అర్థం ఏంటో చెప్పనా? ఎవరు కూడా ఎప్పుడు కూడా అనుసరించని మార్గాన్ని యేసుక్రీస్తు అనుసరించాడు. చప్పట్లు కొట్టి దేవునికి మహిమ చెల్లిద్దాం. మళ్ళా చెబుతున్నాను మీకు అర్థమవటానికి. ఎవరు కూడా చరిత్రలో ఎప్పుడూ కూడా అనుసరించని మార్గాన్ని యేసుక్రీస్తు అనుసరించాడు. ఆయన అవలంబించిన పద్ధతి ప్రపంచంలో ఎవరు అవలంబించని పద్ధతి, ఎవరికి అర్థం కాని పద్ధతి. సిలువ ప్రపంచానికి అర్థం కాలేదు, సిలువ సాతానుకు అర్థం కాలేదు, సిలువ దేవదూతలకు అర్థం కాలేదు, సిలువ ప్రపంచంలో ఉన్న మనుషులకు అర్థం కాలేదు, పిలాతుకు అర్థం కాలేదు. నేను నిన్ను విడుదల చేయడానికి శక్తి కలిగిన వాడనైతే నా దగ్గరే నోరు మూసుకొని ఉంటావో ఒక్క మాట చెప్పు, నేను నిన్ను విడుదల చేస్తానంటాడు. కానీ యేసయ్య ఎన్నుకున్న మార్గం డిఫరెంట్. ఆయన యొక్క పద్ధతి వేరు. మనం అనుకుంటాం 1, 2, 3, 4, 10 పద్ధతులు ఉన్నాయి రాజు అవటానికని. కానీ ప్రభు దగ్గర 110 పద్ధతులు ఉంటాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకనగా ఆయన ఎన్నుకునే మార్గము డిఫరెంట్గా ఉంటుంది, ఆయన యొక్క పద్ధతి డిఫరెంట్గా ఉంటుంది. మనందరం అనుకున్నట్లుగా ఆయన చేయడు. ఒక రోజున ఒక దగ్గరికి వెళ్ళిపోయి ఒక నయమాన్ అనే అతను అనుకుంటూ ఉన్నాడు, నేను వెళితే నా యొక్క శరీరంలో ఉన్న కుష్టు వ్యాధి ఎక్కడైతే ఉందో అక్కడల్లా చేయి పెట్టి తాకి, నా తల మీద చేయి పెట్టి నా గాయాలను కొంచెం పట్టుకొని నా మీద ఏదో అల్లాడించి నన్ను బాగు చేస్తాడు అనుకుంటే పోయి నదిలో మునగమంటాడేంటేనా? మా దేశంలో నదులు లేవా అంటున్నాడు ఆ యొక్క నయమాను. కానీ ఎలీషా ప్రవక్త చెప్పింది చెప్పి గమ్మునున్నాడంతే. తర్వాత ఎవరో జ్ఞానం ఇచ్చారు, నీకెందుకయ్యా అదంతా, ఆయన ఏది చేయమంటే అది చేయొచ్చుగా. ఆయన చేయమన్నది చేయకుండా నువ్వేదో అక్కడుంది ఇక్కడుంది ఆ నది ఈ నది అవన్నీ కొద్దిగా ఆపి
ఇదో కొత్త పద్ధతి లాగా ఉంది, కొంచెం చూడు. మొత్తం మీద వెళ్ళాడండి, మునిగాడండి, పసిపిల్లవాని దేహం వలె తయారైంది. దేవునికి స్తోత్రం. మనం అనుకున్న పద్ధతిలో దేవుడు చేయడు. దేవుడు తన కార్యమును తన పద్ధతిలో చేసే దేవుడు. ఎందుకనగా మనకు తెలియని 116 పద్ధతులు ఆయనకు ఉన్నాయి. ఆమెన్. అందుకే ఆయన అందరూ అనుసరించిన మార్గంలో వెళ్ళట్లేదు. ఎవరు ఎక్కని గాడిదను తీసుకుని రండి అంటున్నాడు. ఎవరు అనుసరించని మార్గాన్ని ఆయన అనుసరిస్తూ ఉన్నాడు. చెప్పాను కదా, చంపైనా రాజు అవుతారు, ఎన్నుకోబడైనా రాజు అవుతారు. అలాగున విస్తరించాలని, తన పేరు నిలిచిపోవాలని కొందరు శాసనాలు రాపిస్తారు, కొందరు కట్టడాలు కడతారు, కొందరు పట్టణాలు కడతారు, కొందరు ఎత్తైన గోపురాలు కడతారు, కొందరు దేవాలయాలు కడతారు. మా పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలని రాళ్ల మీద చెక్కి రాళ్లను స్థాపిస్తారు, అక్కడక్కడ స్తూపాలు పెడతారు, ఎన్నో రకాలుగా వాళ్ళ ఉనికిని చెప్పుకోవటానికి ట్రై చేస్తారు. నేను ఇది పలానా సమయంలో నేను పెద్ద హీరో అని చెప్పుకోవటానికి శిలాశాసనాలు ఏర్పాటు చేస్తారు. ఇవి మానవ పద్ధతులు. కానీ దేవునికి ఇంకొక పద్ధతి, ఇంకొక పద్ధతి ఉంది. చెంగిజ్ ఖాన్ అనేటువంటి ఒక చక్రవర్తి ఉన్నాడు. ఆయన 1200 కాలంలో 1100 చివరి నుండి 1200 కాలంలో, ఇప్పుడు 2025 కదా, 1200 సంవత్సరాల టైంలో అన్నమాట. అప్పుడు ఆయన ఆసియా దేశంలో నుండి ప్రారంభించి యూరప్ దేశాలను, మిగతా ప్రాంతాలను, ఆసియా అంతటిని, ప్రపంచంలో సగభాగాన్ని గెలిచినటువంటి ఒక అనాగరిక తెగకు చెందినటువంటి రాజు ఆయన చెంగిజ్ ఖాన్. ఒక చిన్న గ్రూప్లో పుట్టాడు. ఎక్కడో అడవుల్లో ఉండే గుంపులు ఉంటారు చూడండి, అనాది ఏమంటారు, ఏమనాలి వాళ్ళని, ఆదివాసీ లాంటి వాళ్ళు. ఆదివాసీ గుంపు లాంటి దాంట్లో పుట్టి పెరిగినటువంటి అతను ప్రపంచాన్ని గెలిచాడు. అతను ఒక పద్ధతి ఎన్నుకున్నాడు. నేను ప్రపంచానికి గుర్తుండిపోవాలంటే ఏం చేయాలనంటే భయంకరమైన అరాచకాలు చేయాలి. గెలిచిన రాజ్యంలో ఉన్న వాళ్ళందరినీ చాలా దారుణంగా చంపేసేవాడు. స్త్రీలందరినీ వ్యభిచరించేవాడు. తను కొన్ని లక్షల మందిని పెళ్లి చేసుకొని కోట్ల మంది పిల్లలను కన్నాడంటే మీకు తెలుసా? ఆయన ఎన్నుకున్న మార్గం ఏంటంటే, ప్రపంచంలో నేను గుర్తుండిపోవాలి అని అంటే నేను చాలామంది పిల్లలను కనాలి. అందుకనే ఏ దేశానికి వెళ్ళినా, ఎక్కడ జయించినా ఆయన పిల్లల్ని కనటానికి ఎంతో మందిని ఉపయోగించుకొని, చాలామంది స్త్రీలను ఉపయోగించుకొని ఆయా దేశాలలో పిల్లల్ని కనేశాడు. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కువ డిఎన్ఏ ఉన్నటువంటి ఒకే వ్యక్తి యొక్క డిఎన్ఏ ప్రపంచంలో ఎక్కడైనా ఉందా అని గమనించి చూస్తే 100లో 0.5%, అంటే 100 మందికి 200 మందికి ఒకడు. ప్రపంచంలో ఉన్న 200 మందిలో ఒకడు చెంగిజ్ ఖాన్ కొడుకులేనంట, ఆయన డిఎన్ఏలోనే ఉన్నారంట. 200 మందిలో ఒకడు చెంగిజ్ ఖాన్కి సంబంధించిన డిఎన్ఏ కలిగి ఉన్నారంట. మొత్తం మీద ఇప్పటికీ లెక్కలు ఏం చెప్తున్నారంటే 1,60,00,000 మంది పిల్లలు ఇప్పుడు చెంగిజ్ ఖాన్ యొక్క డిఎన్ఏ కలిగి ప్రపంచ దేశాల్లో ఉన్నారు అని చెబుతున్నారు. ఏమో మనకు తెలియదు అంటే ఏం చెప్పబోతున్నానో మీరే అర్థం చేసుకోండి. ఏమో మనకు తెలియదు. చెంగిజ్ ఖాన్ యొక్క ప్రపంచ యాత్ర, జైత్రయాత్ర, వాడు నాకు సంబంధించిన వాళ్ళు ఉండాలని కోరుకుని వాడు చేసిన దుర్మార్గం, ఈ విధంగా ఇంతమంది పిల్లల్ని కలిగి ఉన్నాడు. కానీ ఇప్పుడు ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ నా బ్లడ్ ఇంకా అంశ ప్రపంచ నలుమూలలో ఉంది. చెంగిజ్ ఖాన్ యొక్క డిఎన్ఏ 1,60,00,000 మందిలో ఉంటే క్రైస్తవ పాపులేషన్ రికార్డులు లేకుండా చాలామంది క్రైస్తవులు ఉన్నారు. గవర్నమెంట్ రికార్డుల్లో క్రిస్టియన్ అని లేకుండా చాలామంది యేసు ప్రభువుని అనుసరిస్తున్న వాళ్ళు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు. కానీ రికార్డెడ్గా ఉన్నటువంటి క్రైస్తవుల లెక్కంతో మనం కానీ చూసినట్లయితే దాదాపుగా 2.38 బిలియన్లు, అంటే 238 కోట్ల మంది క్రైస్తవులు నేను యేసయ్య బిడ్డనని చెప్పుకున్నారు. చెప్పుకోకుండా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి.
38 కోట్ల మంది ఈ రోజున నేను యేసయ్య కుమారుణ్ణి, నేను యేసయ్య బిడ్డను, నేను యేసుక్రీస్తు రక్తము చేత కొనబడిన వాడిని, యేసయ్య DNA నాలో ఉంది, నేను పరిశుద్ధుడైనటువంటి దేవుని రక్తములో పుట్టినటువంటి వాడను, దేవుని కుమారుణ్ణి అని చెప్పుకునేటువంటి క్రైస్తవులు 238 కోట్ల మంది ప్రజలు ప్రపంచంలో ఉన్నారని చెప్తూ ఉన్నాను. అది మన భారతదేశ జనాభా కంటే కూడా 3 రెట్లు అధికంగా ఉందని నేను మీకు చెప్తున్నాను. చప్పట్లు కూడా దేవునికి మాయమ చేయలేదా? ఎందుకో తెలుసా? ఈయన ఎంచుకున్న మార్గం ఎవరు ఎక్కని గాడిద. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరు అనుసరించని పద్ధతి. అలాగే తర్వాత మరొక విషయాన్ని నేను మీకు చెప్పాలని ఇష్టపడుతూ ఉన్నాను. ఈయన వెళ్ళి ఈ గాడిదను విప్పుకొని వచ్చే వాళ్ళకి ఎందుకంటే విప్పుతున్నారు అని అడిగితే వాళ్ళు చెప్పారట, ప్రభువుకి ఇది కావాలి అని చెప్పారట. ఏమని చెప్పారు చెప్పండి? ప్రభువుకి ఇది కావాలి. ప్రభువుకి ఇది కావాలి అని చెప్పగానే వాళ్ళు గమ్మున తోలిపెట్టారని రాయబడుతుంది. అంటే బేతనియాలో కానీ, బెత్పగే గ్రామంలో కానీ, ఆ తర్వాత ఆ చుట్టుపక్కల గలలయలో కానీ, నజరేతులో కానీ, యోదయాలో కానీ, సమరయాలో కానీ యేసు ప్రభు 9వ అధ్యాయము లూకా సువార్త మొదలుకొని మీరు చదువుకుంటూ వస్తే అక్కడక్కడ ప్రాంతాల పేర్లు వస్తూ ఉంటాయి. లూకా సువార్త 9వ అధ్యాయం మొదలుకొని ఈ 19-20 అధ్యాయాల వరకు మీరు కానీ చూసుకుని వెళితే యెరూషలేములోనికి ఆయన వచ్చే వరకు ఎన్నో ప్రాంతాలను దాటుకొని వచ్చాడు. కానీ ప్రతి గ్రామములో కూడా ఆయన ఫేమస్. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రతి ప్రాంతంలో ఆయన ఫేమస్, ప్రతి ప్రాంతంలో ఆయన గొప్ప వ్యక్తి, ప్రతి ప్రాంతంలో ఆయన తెలిసినవాడు. ఆయన అడిగితే కాదనే వాళ్ళు ఎవరూ లేరు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన అడిగాడు ఈ గాడిద కావాలి అని, ప్రభువుకు కావాలంట అని చెప్పగానే అయ్యా ప్రభువుకా తీసుకెళ్ళండి, ఇంతకంటే భాగ్యం ఏమన్నా ఉందా? ఊర్లో 150 గాడిదలు ఉంటే నా ఒక్కడి గాడిదే అడిగాడంటే ఎంత గొప్ప విషయం, ఇదిగో తీసుకెళ్ళండి అని చెప్పని పంపిస్తూ ఉన్నారు. ఈరోజు ప్రియ దేవుని సంగమా, ప్రభువు పరిచర్య చేయటానికి ముందు వచ్చిన దైవజనులు, ప్రభువా నేను నీ పరిచర్య చేయటం గొప్ప కాదు, నువ్వు నన్ను పరిచర్య చేసేవాడుగా నన్ను ఎంచుకోవటం నా గొప్పతనం. నన్నే ఎంచుకున్నావు ప్రభా, ప్రపంచంలో ఇంతమంది ఉంటే, నన్నే కోరుకున్నావు ప్రభా, ప్రపంచంలో ఇంతమంది ఉంటే, నన్ను నీవు కోరుకున్నావు గనుక నా ప్రాణాలనైనా నీకు అర్పిస్తానని మన భారతదేశంలో కూడా ప్రభు కొరకు ప్రాణాలు అర్పిస్తున్న దైవజనులను మనము చూస్తూనే ఉన్నాం. చప్పట్లు కొట్టి దేవునికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా. అనేక మంది దైవజనులు రీసెంట్గా కొంతమంది మీద అటాక్స్ జరుగుతూ ఉండటాన్ని, మరణం పొందుతూ ఉండటాన్ని మనం చూస్తూ ఉన్నాం. వీరందరూ ఒక ప్రివిలేజ్గా భావిస్తూ ఉన్నారు దేవుని కొరకు హతసాక్షులు అవ్వటాన్ని. ఆమేన్ చెప్పండి. అది ఒక గొప్ప భారం కాదు, కష్టం కాదు. ప్రభువా అలా చనిపోవటం ఎంత ప్రివిలేజ్. నేను మీకు చెప్తూ ఉన్నానండి, ప్రభువు ప్రబలమైనటువంటి ఫేమస్ ఫిగర్. ఇంకా మాట్లాడితే ఆయన ఏమని చెప్పాలంటే ఆయన చాలా పాపులర్, చాలా ఫేమస్. ఏమనాలి తెలుగులో దాన్ని? ఆయన చాలా మందికి బాగా తెలిసిన వ్యక్తి. ఆయన అందరిలో చాలా ప్రబలినవాడు. ఆయన పేరు గొప్పది, ఆయన మాట విలువైనది. ఆయన చెప్పింది జరిగించటానికి రెడీగా ఉన్నాం. ఈరోజు ప్రియదేవుని బిడ్డలారా, ఎవరైతే ప్రపంచంలో 238 కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారో వారితో పాటుగా ఈ క్రైస్తవులని లెక్కించబడకుండా రహస్య క్రైస్తవులు కానివ్వండి, గుర్తించబడని క్రైస్తవులు కానివ్వండి, నేనంటాను ఇంకో 238 కోట్లు, ఇంకొక 10,000 కోట్లు ఉంటే ఈ అంతమంది కోట్ల మంది ప్రజలు కూడా యేసయ్య మాట వినటానికి ఆయన్ని ఒప్పుకుంటారు. ఎందుకనగా ఆయనంత ఫేమస్ కింగ్. దేవుని వందనాలు చెప్పండి. రాజులు తన మాట వినాలని కొరడా దెబ్బలు కొట్టి మాట వినిపించేటట్టు చేశారు ప్రపంచంలో. నా మాట వింటావా వినవా అని చెప్పేసని చిత్రహింసలు పెట్టి మాట వినేటట్లు చేశారు రాజులు. కానీ యేసయ్య ఎంత ఫేమస్ తెలుసా? నువ్వు నన్ను కోరుకుంటే నేను అగ్నిలో దూకేస్తాను ప్రభా, నువ్వు నన్ను కోరుకుంటే ప్రపంచం కొరకు నేను ముందుకెళ్తాను ప్రభా, నువ్వు నన్ను కోరుకుంటే నా గాడిదని ఇచ్చేస్తాను ప్రభా, నువ్వు నన్ను కోరుకోవటమే గొప్ప అని ఆయన అంత గొప్ప అంతగా పేరు ప్రఖ్యాతులు పొందిన గొప్ప వ్యక్తిగా ఉన్నాడు. ఆమెను చెప్పండి. అటువంటి రాజు ప్రపంచంలో మరొకడు ఎవరు లేరు. బలవంత పెట్టి మనుషులు మాట వినేటట్టు చేసినటువంటి రాజులు ఉన్నారు, కానీ స్వేచ్ఛగా ప్రేమించి
తన మాట వినేటట్టు చేసిన రాజు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇటువంటి రాజు మరొకడు లేడు. ఇంకా మాట్లాడితే ఆయన కేవలం మనుషుల మధ్య ఫేమసే కాదు, దేవుని చిత్తాన్ని నెరవేర్చడం ఆయనకి ఎంతో ఇష్టం. బైబిల్లో రాయబడుతూ ఉంది, లేఖనములలో వ్రాయబడినది నెరవేరునట్లు ఆయన గాడిదనికి వస్తూ ఉన్నాడంట. జకర్యా గ్రంథము 9:9 వచనంలో చూస్తే అక్కడ మనకు రాయబడుతూ ఉంటుంది, యెరూషలేమును గురించి రాస్తూ అంటున్నారు, యెరూషలేము కుమారి సంతోషించు, ఆనందించు. ఎందుకో తెలుసా? నీ రాజు సాత్వికుడై గాడిదనెక్కి ఆయన రాబోతూ ఉన్నాడు, గాడిద పిల్లనెక్కి రాబోతూ ఉన్నాడు. సంతోషించు. ఇది ఇప్పుడు నుంచి శాశ్వత కాలము వరకు కూడా ఆయనకు మహిమ కలిగేటట్టుగా ఉంటుంది. ఇది దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లేఖనములను నెరవేర్చడం ఆయన యొక్క ముఖ్యమైన బాధ్యతగా తీసుకున్నాడు. తండ్రి మాట విన్నటువంటి రాజు. నేను చెప్తూ ఉన్నాను, అధికారం వచ్చిన తర్వాత నేను ఎవరి మాట విన్ననే వాళ్ళు ఉన్నారు, అధికారం ఇచ్చిన తర్వాత వెన్నుపోటు పొడిచే వాళ్ళు ఉన్నారు, అధికారం వచ్చిన తర్వాత ఎదుటి వాళ్ళను దూషించే వాళ్ళు, లెక్క చేయని వాళ్ళు, గర్వంగా ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు. కొంచెం జీవితం బాగుండగానే మాకు ఇక తిరుగులేదని చెప్పేసి అని అనుకునే వాళ్ళు ఉన్నారు. కానీ ఈయన లోకములో ఇంత ఫేమస్ అయినా, ఈయన ఇంత గొప్పవాడైనా తండ్రి మాటకు లోబడి తండ్రి చిత్తాన్ని నెరవేర్చటమే తన బాధ్యతగా తీసుకున్నటువంటి వాడు. ఇటువంటి రాజు మరొకడు ఎవరూ లేరు. ఆమెన్ చెప్పండి. ఆరో విషయాన్ని నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. 19వ అధ్యాయం 37, 38 వచనాలను చూస్తే, 19వ అధ్యాయం 37, 38 వచనాలను చూస్తే అక్కడ రాయబడుతూ ఉంది. చదవండి దయచేసి. హలో, ఏంటట? శిష్యుల సమూహమంతయు, గట్టిగా చెప్పండి, ఏంటి ఆ మాట కావాలి నాకు. చెప్పండి, ఏం మాట అది? గట్టిగా చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి. సంతోషించుచు. దేవునికి స్తోత్రం చెప్పండి. సరే, వీళ్ళ సంతోషానికి కారణం వేరొకటి అయి ఉండొచ్చు కూడా. ఇక మా రాజుగారికి, మా యేసయ్య గారికి తిరుగులేదు, ఇక రాజు అయిపోతున్నాడు అని అనుకున్నారో ఏం సంగతో తెలియదు మనకి. కానీ సంతోషం మాత్రం వాళ్ళ జీవితంలో ఉంది. ఈరోజు నేను మీకు ఏం చెప్తానో తెలుసా? యేసయ్య మన రాజుగా ఉంటే, యేసయ్యను మనం రాజుగా ఉంచుకుంటే మనకు సంతోషాన్నే ఇవ్వాలని కోరుకుంటాడు, కానీ ఆయన ఎన్నడూ మనలను దుఃఖపరిచేవాడు కాదు. ఆమెన్. ఈ రాజు ఎవరంటే పన్నులేసి బాధించేవాడు కాదు. ఈ మధ్య కొంతమంది చెప్తూ ఉన్నారు, దశమ భాగం ఎందుకు ఇవ్వాలి? ఏంటి ప్రశ్న? దశమ భాగం యూదులకు సంబంధించిన చట్టం. దశమ భాగం అనేటువంటిది దోపిడీ. కొంతమంది క్రీస్తుని ఎరగని ప్రజలు మాట్లాడుతున్న మాటలు. దశమ భాగం అనేది ఒక దోపిడీ. విశ్వాసులందరూ వాళ్ళ కష్టార్జితాన్ని తీసుకొచ్చి మిమ్మల్ని పెద్దోళ్ళని చేయాలా? దశమ భాగాలు ఎందుకు ఇవ్వాలి? ఏమండి, దశమ భాగాలు ఎందుకు ఇవ్వాలో బైబిల్ ప్రకారంగా నేను తర్వాత చెప్తాను, కానీ నిన్ను సంతోషపెట్టడానికి అనే ఒక్క మాట మాత్రం నేను మీకు చెప్పబోతా ఉన్నాను. ఆమెన్ చెప్పండి. నువ్వు కానుకలు ఇచ్చినా నీ సంతోషాన్ని వెయ్యంతలు చేయటం కోసం. ఏమంటున్నాడు తెలుసా? ప్రభువు తను తీసుకోవాలనే ఆశతో అడగట్లేదు. ఆయన ఒకవేళ ఇప్పటి వరకు ఇవ్వని వాళ్ళు ఎంతమంది ఉన్నా దేవుని కార్యం జరిగిపోతానే ఉంది, ఇచ్చిన వాళ్ళున్నా దేవుని కార్యం జరిగిపోతానే ఉంది. కానీ నేను స్పష్టంగా చెప్పదలిచిన విషయం ఏంటంటే, ఇచ్చిన వాళ్ళు సంతోషాన్ని అనుభవిస్తూ ఉన్నారు, ఇవ్వని వాళ్ళు ఇబ్బందులు అనుభవిస్తూనే ఉన్నారు. ఎందుకో తెలుసా? అది దేవుని మాట, నేను చెప్పిన సిద్ధాంతం కాదు. అది విత్తనం అని ప్రభువు చెప్పాడు. అది భూమిలో పడితే నూరంతలుగా ఫలిస్తుందని ప్రభువు చెప్పాడు. ఆయన చెప్పిన మాటే, మన సిద్ధాంతం కాదు ఇది. ప్రభువు చెప్పిన మాటే అది. ఆయన మనకి 100 రూపాయలు ఇస్తే మనం ఆయనకి 10 రూపాయలే ఇస్తున్నాం. ప్రభు దాన్ని కూడా తీసుకొని పోండి నేను తినేస్తాను అనకుండా ఆయన ఏమంటాడంటే, మరలా మీకు 100 ఇస్తానంటూ ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవునికి మహిమ చెల్లిద్దాం. అప్పుడు నీ సంతోషం 100 అవుతుంది. అప్పుడు నీ సంతోషం 100 అవుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విధానాలు, బైబిల్లో ఉన్న విధానాలు. మోకరించి ప్రార్థన చేయమంటారేంటి? ఇంత కష్టపడి ప్రార్థన చేయటం అవసరమా? తెల్లవారు ఉదయాన్నే లేచి ప్రార్థన చేయమంటారేంటి? అరగంట ప్రార్థన చేయమంటారేంటి? గంట ప్రార్థన చేయమంటారేంటి? టైంలో కూడా దశమ భాగం ఇవ్వమంటారేంటి? బైబిల్ చదవమంటారేంటి? ఇవన్నీ, ఈ న్యూసెన్స్ అంతా అవసరమా? నేనంటాను, నువ్వు చదివి చూడు, నీకు సంతోషం ఎంత ఉంటుందో అప్పుడే గమనిద్దు. కానీ నువ్వు ప్రార్థన చేసి చూడు, నీకు సంతోషం ఎంత ఉంటుందో అప్పుడే చూద్దు. కానీ
బైబిల్ అండి ఇది, దేవుని మార్గం ఇది, ప్రజల మార్గం కాదు. కొంతమంది అనుకుంటారు మంచం మీద పడుకొని అటు ఇటు దొల్లాడుతూ ఉంటే సంతోషం అని. నేను అంటాను, మంచం మీద పడుకొని అటు ఇటు దొల్లాడితే లేనిపోయిన జబ్బులన్నీ వస్తాయి నీకు. మన పూర్వీకులు మంచి పద్ధతి పెట్టారు. అదేంటంటే అందరూ పడుకొని నిద్రపోయిన తర్వాత తెల్లవారు లేవగానే మంచాలన్నీ ఎత్తి బయట పెట్టాలి, మంచాలు ఉండకూడదు. కానీ ఇప్పుడు మనం డబుల్ కాట్లు తెచ్చుకున్నాం. ఏ కాట్లు అండి? డబుల్ కాటు. ఎత్తే కాటు కాదు ఇది, ఎప్పుడు వేసుంచే కాటు. ఈ వేసుంచే కాటు మనల్ని కాటేస్తుంది, పాము కాటేసినట్టు కాటేస్తుంది. ఇక అక్కడ పడుకున్నామంటే ఆ సుఖానికి అలవాటు పడ్డామంటే ఇటు దొల్లి అటు దొల్లి అది చేసి ఇది చేసి ఎండలోకి రాలేము, పని చేయలేము, సోమరితనం ఏర్పడుతుంది, జబ్బులు ఏర్పడతాయి. ఆ తర్వాత డాక్టర్లకు డబ్బులు పోస్తూ ఉంటాం. ఆయన అంటాడు చెక్క మీద పడుకో అంటాడు. ఎప్పుడు? ఈ బెడ్ మీద పడుకొని 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 సుఖాన్ని అనుభవించి సయాటిక వచ్చి, నడుము నొప్పి వచ్చి, అదొచ్చి ఇదొచ్చి, కటిక చెక్క మీదో నేల మీదో పడుకో, దిండు కూడా వేసుకోవాకంటాడు. ఆ రోజులు బాగున్నాయి. ఇప్పుడు ఆ రోజుల్లో పద్ధతి చెప్పామనుకోండి, అమ్మ ఉదయం లేవగానే మంచాలు ఎత్తి పెట్టండి, లేచి అటు ఇటు తిరగండి, సంధ్య నిద్ర పనికిరాదు, సూర్యుడు వచ్చిన తర్వాత నిద్రపోవద్దు, ఈ పద్ధతులన్నీ చెప్పామనుకోండి. ఇప్పుడు ఏమంటారంటే మనం ఏ యుగంలో ఉన్నాం అనుకుంటున్నావు అని ఎదురు సమాధానాలు వస్తాయి మనకి. కానీ ఏ యుగంలో ఉన్నా దేవుని పద్ధతి దేవుందే. ఆయన రాత్రి పడుకోమని చీకటి ఏర్పాటు చేశాడు, పొద్దున్నే సూర్యుడు వచ్చి మనల్ని లేపటానికి వచ్చాడు. మనం లేవాల్సిందే, అప్పుడే ఆరోగ్యంగా ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు పెట్టిన పద్ధతులు అవి మన ఆశీర్వాదం కొరకు. అందుకే అంటున్నారు సంతోషం కలుగజేసే రాజైన. ఆమెను చెప్పండి. ఏ రాజైనా సంతోషం కలుగజేసే రాజు. అంతేకాదు, తర్వాత విషయాన్ని నేను మాట్లాడతాను. తర్వాత చదవండి. స్తుతింపబడునుగాక పరలోకమందు సమాధానమును, సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక. సర్వోన్నతమైన స్థలములలో మహిమ అనే దగ్గర నంబర్ వేసేమన్నా కింద రాస్తుందండి. ఎస్. ఒక్క నిమిషం మనం మత్తయి సువార్తలో చదివితే బాగుంటుంది. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో మనం చదివితే ఇక్కడ రాయబడుతూ ఉంటుంది. చూడండి, 15వ వచనాన్ని చదువుతాను. కాగా ప్రధాన యాజకులు శాస్త్రులను ఆయన చేసిన వింతలను, దావీదు కుమారునికి జయము అని దేవాలయంలో కేకలు వేయుచున్న చిన్నపిల్లలు. అక్కడ నంబర్ రాసి కింద హోసన్నా ఉంది. అలాగే 9వ వచనంలో 2వ భాగం చూడండి, దావీదు కుమారునికి జయము, ఆ తర్వాత ఏంది? సర్వోన్నతమైన స్థలములలో జయము. ఆ జయము జయము అని రాస్తున్న దగ్గరల్లా నంబరేసి కింద హోసన్నా అని రాసి ఉంటుంది. దేవునికి స్తోత్ర. హోసన్నా అంటే అది ఒరిజినల్గా ఉన్నటువంటి మీనింగ్ నేను మీతో మాట్లాడతాను. హోసన్నా అనే మాటకి ఉన్నటువంటి అర్థాన్ని మనం కానీ చూసినట్లయితే, హోసన్నా అనేటువంటిది హెబ్రూ పదములో ఉండేటువంటి యాషా అనేటువంటి ఒక పదము నుండి హోసన్నా అనే పదం వచ్చింది. యాషా అనేటువంటి పదం, దీనికి అర్థం ఏంటంటే టు సేవ్, బీ సేవ్డ్, బీ డెలివర్డ్ అని అర్థం. అంటే అర్థం ఏంటి తెలుసా? టు సేవ్ అంటే రక్షించుటకు, టు బీ సేవ్డ్ అనగా రక్షణ పొందుటకు, బీ డెలివర్డ్ అంటే విడుదల పొందుకొనుటకు. దేవునికి స్తోత్రం చెప్పండి. హోసన్నా అనే పదాన్ని మనము మూల భాషలో ఉన్నటువంటి ఆ యొక్క హీబ్రూ పదాల్లోనికి వెళ్ళి మనం కానీ చూసినట్లయితే మరి ఒక పదం కూడా నా అనేటువంటి పదం, హోసా అనేటువంటిది, నా అనేటువంటిది 2 పదాలు. ఆ హోసన్నా అనేటువంటి దాంట్లో మొదటి పదము యాషా అనేటువంటి ఆ పదానికి అర్థమేమో రక్షించబడుట, రక్షించబడుదము, లేక విడుదల పొందుము అనేటువంటి అర్థాలు. విడుదల పొందుము, లిబరేటెడ్, సేవ్డ్, డెలివర్డ్, విక్టోరియస్, ఇలాంటి అర్థాలన్నీ కూడా ఇవ్వబడుతూ ఉన్నాయి. జయము పొందుకొను, విడుదల పొందు, రక్షించబడు, విడుదల పొందినవాడుగా ఉండు అనేటువంటి ఒక పదము యాషా అనేటువంటి పదముగా మనకు కనబడుతూ ఉంది. 2వ పదము హోసన్నా అని ఉంది కదా, ఎన్ఏ నా అనంటే నా, NAW,
నా అనేటువంటి విధంగా దాన్ని పలకాలి. దాని అర్థం ఏంటంటే ఐ ప్రే నౌ ప్లీజ్ అనేటువంటి అర్థం ఉంది. ఎంట్రీ ఆఫ్ ఎక్సార్టేషన్ ఇలాంటి పదాలు అర్థాలు ఇవ్వబడుతున్నాయి. నా అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే సంతోషముగా కేకలు వేసి గట్టి శబ్దముతో చెప్పి ఒక ఉత్సాహముతో ప్రవేశించుట, ఉప్పొంగి దేవుని స్తుతించుట, ఇలాంటి అర్థాలు ఇవ్వబడుతూ ఉన్నాయి. హోసన్న అని అంటే రెండింటిని కలిపి కానీ మనం కానీ చెప్పదలిస్తే రక్షించబడినందుకు సంతోషపు కేకలు, మనము విడుదల పొందినందుకు సంతోషంతో కూడిన కేకలు, మనలను విడిపించు రాజు వచ్చాడు సంతోషంతో కూడిన కేకలు, మనలను విడుదల చేసేటువంటి వ్యక్తి వచ్చాడు మనం విడిపించబడతాం కాబట్టి ఉత్సహించండి, కేకలు వేయండి, ఆర్భటించండి, స్తుతించండి. ఇది దాని అర్థం హోసన్న. ఈరోజు నీకు విడుదల ఉన్నదని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నీవు రక్షించబడతావని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. నిన్ను విడుదల కలవానిగా దేవుడు మారుస్తున్నాడని నేను మీకు ప్రకటిస్తూ ఉన్నాను. ప్రభువు మన జీవితాలను స్వస్థతతోనూ విడుదలతోనూ ఆరోగ్యముతోనూ ఆ తర్వాత లోకములో ఉన్నటువంటి ఇబ్బందుల నుండి విడుదల కలగచేసి ఒక గొప్ప సంతోషములోనికి మనలను తీసుకొని వెళుతున్నాడు. ఇదే హోసన్న. చప్పట్లు కొట్టి దేవునికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా. నిన్ను జయవీరునిగా చేసి ఏది నిన్ను జయించిందో దానిని నువ్వు జయించేటట్టు చేయటానికి, నీ పక్షమున యుద్ధము చేసి జయమును సంపాదించటానికి నీకు విడుదలిచ్చేటువంటి వాడు ఉన్నాడు గనుక ఆర్భటించి దేవుని స్తుతించు, సంతోషించు, కేకలు వేయి. విడుదల సమీపముగా ఉన్నది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రజలను సంతోషపరిచేవాడు, ప్రజలను రక్షించేవాడు. అంత మాత్రమే కాదు, ఆ రక్షణ ఇచ్చేవాడు మాత్రమే కాకుండా తర్వాత ఆ వచనంలోనే క్రిందకి మనం చదువుకుంటూ వెళితే 38వ వచనంలో ప్రభువు పేరట వచ్చు రాజు స్తుతించబడునుగాక, పరలోకమందు సమాధానము, పరలోకమందు సమాధానము, సర్వోన్నతమైన స్థలములలో మహిమ. దేవునికి స్తోత్రం చెల్లిదాం. అందరూ దేవునికి వందనాలు చెప్పండి గట్టిగా. పరలోకములో సమాధానము, సర్వోన్నతమైన స్థలములలో మహిమ. ఈరోజు నీకు మరొక 2 విషయాలు దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. మొదటిగా సంతోషం ఇస్తున్నాడు, రెండవదిగా విడుదల ఇస్తున్నాడు, మూడవదిగా ఆయన విడుదల లేక రక్షణ ఇస్తూ ఉన్నాడు, మూడవదిగా ఆయన నీకు సమాధానాన్ని ఇస్తూ ఉన్నాడు. నెమ్మది, పీస్ ఆఫ్ మైండ్, షలోమ్. దేవుని సమాధానము నువ్వు అనుభవించేవాడుగా ఉంటావు. నీ జీవితంలో ఉన్న ప్రతి ఏరియాలో నీకు సమాధానము దొరుకుతూ ఉన్నది. ప్రతి చోట నువ్వు సమాధానాన్ని అనుభవిస్తూ ఉన్నావు. ఇదే నిజమైనటువంటి ఈ యొక్క పామ్ సండే అని మనము చూడగలుగుతూ ఉన్నాం. ఇదే మట్టల ఆదివారం అని మనం చూడగలుగుతూ ఉన్నాం. తర్వాత 4వది అతి ప్రాముఖ్యమైనది ఏంటంటే నీకు మహిమను కలుగచేసేటువంటి దేవుడై ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. ఈ రోజున నీ మహిమ ప్రభువు నీ కొరకు సిద్ధపరిచి తీసుకుని వచ్చిన రోజుది. నీకు మొదటగా సంతోషాన్ని ఇచ్చి, తర్వాత రక్షణ లేక విడుదలను కలుగచేసి, తరువాత నీకు సమాధానము, నెమ్మది అయిన జీవితాన్ని ఇచ్చి, ఆ తరువాత నిన్ను మహిమపరచి నీకు మహిమను కలుగజేసేటువంటి దేవుడుగా యేసుక్రీస్తు ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయన సాత్వికుడై గాడిద పిల్లనెక్కి వస్తూ ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. ఈ 4 విషయాలు ఇవ్వటం కోసమే యేసయ్య మన కొరకు సిలువలో మరణించాడని మనము చూడగలుగుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మరొక 2 విషయాలు ఉన్నాయి, కానీ వాటిని నేను ఈరోజు చెప్పబోట్లేదు, సమయం అయిపోయింది కనుక 2 విషయాలను ఊరికే ఓరల్గా చెప్తాను, రాసుకోండి. 19వ అధ్యాయం 41 నుంచి 44 వచనాల వరకు చూస్తే యెరూషలేము పట్టణమును గూర్చి ఆయన విలపిస్తున్నట్టు కనబడుతూ ఉంటుంది. యెరూషలేము పట్టణాన్ని చూసి, అయ్యో కోడి తన రెక్కల క్రింద దాచినట్లుగా సమాధాన సంబంధమైన సంగతులు నేను మీకు చెప్పాలనుకుంటే అవి మీరు వినేటట్టుగా లేరు, రాయి మీద రాయి లేకుండా పోతుందని చెప్పేసిన ప్రవచనం ఎత్తి ఆయన మాట్లాడారు. అది క్రీస్తు శకం 70లో అక్షరాల నెరవేరింది. ఆ రోజు మొదలుకొని 1948వ సంవత్సరం వరకు, క్రీస్తు శకం 70 నుండి 1948వ సంవత్సరం వరకు సుమారుగా 1800 సంవత్సరాల కాలం, 1800 సంవత్సరాల కాలం ఇశ్రాయేలు దేశంగా లేకుండా ఉందండి. 1800 సంవత్సరాల కాలం ఇశ్రాయేలు ప్రపంచ నలుమూలలా చెదిరిపోయి వారు ఏమంటారు, వారు ఒక ఏలియన్స్ లాగా బ్రతికారు.
వాళ్ళు శరణార్థుల్లాగా బ్రతికారు 1800 సంవత్సరాలు. ఎందుకు చెప్తున్నానో తెలుసా? ప్రభు చెప్తూ ఉన్నాడు, నువ్వు గ్రహించు, యేసయ్యను గ్రహించు. ఈరోజు నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను, సమాధాన సంబంధమైన సంగతులు నీవు ఇప్పటికైనా గ్రహించకపోతే, ఇప్పటికైనా సమాధాన సంబంధమైన సంగతులు గ్రహించకపోతే, నీ కళ్ళు ఇంకా అది మరుగు చేయబడి, నీ కళ్ళు ఇంకా చీకట్లు కమ్మి, నీ కళ్ళకు ఇంకా అవి మరుగుగా ఉండి గుడ్డివాడవుగా ఆత్మీయమైన గుడ్డితనములో నువ్వు ఇంకా ఉంటే, దేవుని సంగతులను నువ్వు ఇంకా అర్థం చేసుకోకపోతే, నాకు తెలియదు నీ అంతము ఎలా ఉంటుందో. ఇశ్రాయేలు ప్రజలను హెచ్చరిక చేసి మాట్లాడుతూ ఉన్నాడు ఈ యొక్క మంటలాది వారం రోజు. ఆయన అంటూ ఉన్నాడు, నువ్వు ఇప్పటికైనా తెలుసుకోవా యెరూషలేమా, యెరూషలేమా, ఇప్పటికైనా తెలుసుకోవా? ప్రవక్తలను చంపేస్తావా? సమాధాన సంగతులు చెబితే అర్థం కావా అని చెప్పని ఆయన బోధించి వారికి తెలియపరిచిన వారి కన్నులు గుడ్డితనముతో ఉన్నాయి గనుక గ్రహించలేని పరిస్థితి ఏర్పడింది. ఈరోజు నేను మీకు మరొకసారి తెలియపరుస్తున్నాను, దేవుని విషయాలు స్పష్టంగా ప్రభువు మాట్లాడుతున్నప్పుడు, రక్షణ పొంది ప్రభు సన్నిధిలోనికి వచ్చి దేవుని శరణు కోరి దేవుని బిడ్డగా ఉండటానికి తీర్మానించుకోకుండా ఇంకా అక్కడక్కడ టైం పాస్ చేస్తున్నటువంటి వాళ్ళ కొరకు నేను మాట్లాడుతూ ఉన్నాను. సమాధాన సంబంధమైన సంగతులు తెలియపరుచున్నప్పుడు నువ్వు నేర్చుకోకపోతే, రాయి మీద రాయి లేకుండా నీ కోట కూల్చబడుతుంది. అపాయము సమీపంగా ఉంది. సాతానుడు ఎన్నో రకాలైనటువంటి కుయుక్తులతో నీ జీవితాన్ని పాడు చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ఈ రోజున దేవుడు రాబో సంగతులను గురించి ముందుగా హెచ్చరించి సరిచేయటానికి ప్రయత్నం చేసేటువంటి వాడుగా ఉన్నాడు. తర్వాత విషయాన్ని మనం చూస్తే 19వ అధ్యాయం 45 నుంచి 48 వచనాల వరకు చూస్తే, దేవుని యొక్క సేవను, దేవుని మందిరాన్ని వ్యాపారంగా చేసి, దేవుని మందిరాన్ని వ్యాపారపుటిల్లుగా చేసి, సేవతో ఆడుకుని, దేవుని మందిరమైనటువంటి ఈ దేహాన్ని రకరకాలైన చెడు వ్యసనాలకు, చెడు పనులకు బానిసగా చేసి, దేవుని దేవాలయాన్ని, దేవుని పట్టణాన్ని పాడు చేస్తున్నటువంటి వాళ్ళని గురించి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన కోపముతో వారిని తోలివేసి వ్యాపారాన్ని ఆపేయాలని హెచ్చరిక చేశాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పరిచర్య లాభం కోసం కాదు, దేవుని యొక్క సన్నిధికి రావటం మనం లాభం పొందుకోవటం కోసం కాదు. అవి మన వెంట ఎప్పుడూ వస్తాయి. మనం ముందు వెళుతూ ఉంటే మన వెంట ఆశీర్వాదములు, శాశ్వత జీవమును అందులో ఉంటాయి. చిరకాలము యెహోవా మందిరములో మనము నివసిస్తాం. అంతేకాదు, కృపాక్షేమములే మన జీవితకాలమంతా మన వెంట వస్తాయి, కానీ వాటి వెంట మనం పరిగెత్తొద్దు. మన వెంట వస్తాయి, అవన్నీ కూడా మనలను వెంబడిస్తాయి. నువ్వు దేవుని చిత్తమును నెరవేరుస్తూ ముందుకు వెళుతూ ఉండు. సమస్తమును నీ వెంట వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాయి. ఆశీర్వాదాలు నిన్ను ఓవర్టేక్ చేయటానికి వస్తాయని బైబిల్లో ఒక చోట రాయబడుతూ ఉంటుంది. కృపాక్షేమములే నీ వెంట వచ్చును. కనుక వ్యాపారం కొరకో, స్వలాభం కొరకో దేవుని పరిచర్యని అడ్డు పెట్టుకోకూడదు. అదే సమయంలో దేవుని సన్నిధిని తప్పుగా అర్థం చేసుకొని స్వలాభం కొరకు వినియోగించుకోకూడదు. మనం దేవుని సన్నిధికి వచ్చామా, ఆయన మాట విని లోబడి ఆయనకిష్టులుగా ఉండి సంతోషాన్ని, సమాధానాన్ని, మహిమను, రక్షణను, విడుదలను పొందుకుంటూ మన జీవితంలో మహిమకరంగా మన జీవితాన్ని ముగించడానికి ముందుకు కొనసాగాలి. అటువంటి కృప మనందరికీ దేవుడిచ్చి నడిపించునుగాక. మీ అందరికీ కూడా ఈ మంటల ఆదివారం శుభాకాంక్షలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. అందరూ తల ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నాకు ఇచ్చిన విడుదల కొరకు స్తోత్రం. అందరూ చెప్పండి, నాకు కలుగజేసిన సంతోషం కొరకు హోసన్నా. చెప్పండి, నాకు కలుగజేసిన సంతోషం కొరకు హోసన్నా. నాకు కలుగ చేసినటువంటి రక్షణ కొరకు హోసన్నా. నాకు నీవిచ్చిన విడుదల కొరకు హోసన్నా. నాకు నీవు కలుగ చేసినటువంటి సమాధానము కొరకు హోసన్నా. మీ షలోము కొరకు హోసన్నా. మీరిచ్చిన మహిమ కొరకై హోసన్నా. నిన్ను స్తుతిస్తున్నాను ప్రభువా, నిన్ను ఆరాధిస్తున్నాను ప్రభువా, నీ నామమును గొప్ప చేస్తున్నాను ప్రభువా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.
ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణమైన దేవా, జీవాధిపతివైన తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు వెలలేని వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని మేము మీ చేతులకు అప్పగించుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. మా జీవితం పట్ల మీకు కలిగిన ఉద్దేశం కొరకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఇదిగో ప్రభా, నీ సన్నిధికి చేరువచ్చిన బిడ్డలను దర్శించి ఆశీర్వదించండి. నిజమైన జయోత్సవం వారి హృదయాలలో కలుగు చేయండి తండ్రి. మీరు కలుగు చేసిన సంతోషము, సమాధానము, రక్షణ, విడుదల, మహిమ కొరకై నిన్ను స్తుతించి ఆరాధించే అనుభవముని బిడ్డలకు అనుగ్రహించండి. దీవించి మేలు చేయండి. యేసయ్య శ్రేష్ఠ నామంలో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు లోకరక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మదేవుని నిత్య సహవాసము, సమాధానం చేయను మనకు పరిశుద్ధులందరికీ ఆయన రాక పర్యంతము తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్. ఆమెన్. అందరికీ వందనాలు. దేవుడి మిమ్మల్ని ఆశీర్వదించును.